Dear students, welcome to IAC. So today's our discussion SI Grant Test Mathematics Explanation. So first question చూద్దాం. A man invests 8,500 rupees in the name of his two sons at 4% per annum and 5% per annum. After 20 years, both of them get the same amount. So their present ages are 15 years and 13 years. However, how much money was put in the name of the eldest son? సో ఇద్దరు కొడుకులు ఉన్నారండి, చిన్నబాబు పెద్దబాబు. సో వారికి రెండు అకౌంట్లలో ఒకరి పేరు మీద 4%, మరొక పేరు మీద 5%తో వడ్డీల రేట్లతో వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేశారు. వాళ్ళిద్దరికి 20 సంవత్సరాలు వచ్చే టయానికి సో వాళ్ళ మొత్తాలు సమానమైనవి, అంటే వాళ్ళకి వచ్చేటువంటి అసలు ప్లస్ వడ్డీ మొత్తాలు సమానమైనవి. వాళ్ళ ప్రస్తుత వయసులు 15 సంవత్సరాలు 13 సంవత్సరాలు. చిన్నబాబు వయసు 13 సంవత్సరాలు, పెద్దబాబు వయసు 15 సంవత్సరాలు. ఒకసారి మీరు జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ సమ్ముకి మీరు త్రూ ఫార్ములా ద్వారా వెళ్ళామంటే చాలా టైం పడుతుందండి. లాజిక్ని మీరు ఐడెంటిఫై చేస్తే 2 సెకండ్లు ఆన్సర్ చేయగలరు. లాజిక్ ఏంటంటే ఇక్కడ చిన్నబాబు వయసు 13 సంవత్సరాలు, పెద్దబాబు వయసు 15 సంవత్సరాలు. అంటే ఇద్దరికి కూడా 20 సంవత్సరాలు అప్పుడు ఈక్వల్ సమ్ వస్తుందంటే ఒకసారి మీరు గమనించాలి ఇక్కడ. సో ఇక్కడ మనకు అందులో ఇంకొక విషయం ఏంటంటే పెద్దబాబుకి ఇచ్చినటువంటి వడ్డీ రేటు 4%, చిన్నబాబుకి ఇచ్చినటువంటి వడ్డీ రేటు 5%. ఒకసారి మీరు గమనించాలి ఇక్కడ. సో చిన్నబాబుకి 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అంటే 7 సంవత్సరాల వడ్డీ అనేది చిన్నబాబు యాడ్ అవుతుంది. చిన్నబాబు యొక్క వడ్డీ రేటు కూడా ఎక్కువే. ఇంకా పెద్దబాబు విషయానికి వచ్చామంటే పెద్దబాబుకి సో 15 సంవత్సరాలు ఉన్నాయి, అంటే 20 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు వడ్డీ మాత్రం యాడ్ అవుతుంది. వడ్డీ రేటు కూడా చిన్నబాబుతో పోల్చుకున్న తక్కువే ఉంది. అంటే దీని ప్రకారము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సో చిన్నబాబుకి ఎక్కువ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చిన్నబాబుకి ఎక్కువ వచ్చినప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఇద్దరు అమౌంట్స్ ఈక్వల్ చేయాలి. అమౌంట్ అంటే P + I, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చిన్నబాబు ఈజ్ రిసీవింగ్ మోర్. అంటే మనం ప్రిన్సిపల్ ప్రకారము ప్రిన్సిపల్లో మనము పెద్దబాబు అకౌంట్లో కొంచెం ఎక్కువ వేస్తే సో మనకు ఇద్దరికి ఈక్వల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అవునా కదా? సో నువ్వు ప్రిన్సిపల్ కూడా చిన్నబాబు అకౌంట్లో ఎక్కువ వేసినావు అనుకోండి, అప్పుడు చిన్నబాబుకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, నువ్వు ప్రిన్సిపల్ కూడా ఎక్కువ వేస్తే అమౌంట్ ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అందుకని పెద్దబాబు అకౌంట్లో ప్రిన్సిపల్ అనేది ఎక్కువ వేయాలి. ఎక్కువ అంటే దాని మీనింగ్ ఏంటంటే మోర్ దాన్ హాఫ్ వేయాలి. సో మోర్ దాన్ హాఫ్. అసలు మొత్తం ఎంత ప్రిన్సిపల్ ఉంది? 8,500 ఉంది. హాఫ్ అంటే ఎంత? 4,250. మన ఆన్సర్ 4,250 కన్నా ఎక్కువ ఉండాలి. 4,250 కన్నా ఎక్కువ ఉండాలి. సో 4,250 కన్నా ఎక్కువ ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4,500. అలా లాజిక్ని బేస్ చేసుకొని మీరు సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఎలానే ఉంటాయి. మీకు ఆ లాజిక్ తెలుసా తెలియదని ఐడెంటిఫై చేయడం కోసమే ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. అదే మీరు మీ బుకీస్ ఫామ్లా కింద మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సో చాలా టైం పడుతుంది, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమై ఉండాలి. చిన్న బాబుకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, మరి పెద్ద బాబు అకౌంట్లో ఎక్కువ ప్రిన్సిపల్ వేసినట్లయితే సో ఇద్దరికి ఈక్వల్ అవడానికి ఫ్యూచర్లో సో ఛాన్సెస్ ఉంటాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4,500. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Ramakant is invested his money in two schemes, A and B. The investment ratio is 5:4, with the interest rate offered by scheme A being 8% simple interest, 20% bonus on the interest for completion of 5 years. The interest rate offered by scheme B is 9% per annum simple interest, while the investment in scheme A is 20,000. What is the amount he has taken on the both? So after completion of the two schemes. So total amount అడుగుతున్నాడు. రమకాంత్ తన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని 2 స్కీమ్స్లో ఏ స్కీమ్లో కొంత పెట్టాడు, బి స్కీమ్లో కొంత పెట్టాడు. ఆ నిష్పత్తి అనేది 5:4గా ఇచ్చినాడు. మొదటి స్కీమ్లో వడ్డీ రేటు సో 8%. సో వచ్చినటువంటి వడ్డీ మీద 20% బోనస్ కూడా ఇస్తున్నారు స్కీమ్ ఏలో. స్కీమ్ బిలో వడ్డీ రేటు 9%, 9%. మరి ఆ కాలం అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మొత్తం 2 స్కీమ్ల నుంచి కలెక్ట్ చేసినటువంటి మొత్తం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనండి. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ నేను ఇక్కడ చూడమ్మా, ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇది వాటమ్మా 5:4. ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఎంతమ్మా? 5:4. 5:4. ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 5:4. 5:4. సో ఫస్ట్ స్కీమ్లో ఎంత ప్లే చేశారండి? స్కీమ్ ఏలో 20,000 అండి. స్కీమ్ ఏలో ఎంతమ్మా? 20,000. అంటే 5 పార్ట్స్ అంటే 20,000 అండి. 5 పార్ట్స్ ఈజ్ 20,000. 5 పార్ట్స్ ఈజ్ 20,000. Then 4 parts is what amma? 5 parts is 20,000. The first scheme lo 20,000 rupees principal andi. 5 parts is 20,000. Each part is 4,000. Then 4 parts is what? 16,000. And the scheme A lo
ప్రిన్సిపల్ అనేది 20,000, స్కీమ్ బిలో ప్రిన్సిపల్ అనేది 16,000. స్కీమ్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? స్కీమ్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. స్కీమ్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. 5 years కదా అంటే 40%. సో 5 years కదా 40%. సో 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. సో 5 into 8, 40% అంటే 20,000 అంటే 8,000 వస్తుందండి. ఎంత వస్తుందండి? 8,000 వస్తుంది. 8,000 ఇంట్రెస్ట్ వస్తుందండి. ఈ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ బోనస్ ఇవ్వాలండి. ఈ 8,000 మీద మళ్ళీ 20% బోనస్ అంటే ఇంట్రెస్ట్ రూపంలో 8,000 రూపీస్ వస్తుంది. ఆ 8,000 మీద 20% బోనస్ అండి. అంటే ఈ 8,000 మీద 20% బోనస్ అంటే ఎంతమ్మా? ఈ 8,000 మీద 20% బోనస్ అంటే ఎంత వస్తుందండి? 20% దాని 8,000. సో 1,600 రూపీస్ బోనస్ అండి. 1,600 రూపీస్ బోనస్ అంటే మొత్తము బోనస్తో కలుపుకొని 1,600 రూపీస్ ప్లస్ 8,000, 9,600 ప్లస్ ప్రిన్సిపల్. సో 29,600. అంటే స్కీమ్ ఏలో మనం మొత్తం ఎంత కలెక్ట్ చేసామండి? 29,600 కలెక్ట్ చేసాం. స్కీమ్ ఏలో ప్రిన్సిపల్ 20,000, ఇంట్రెస్ట్ 8,000, వచ్చిన ఇంట్రెస్ట్ మీద 20% బోనస్ 1,600 ప్లస్ 8,000 9,600, 9,600 ప్లస్ 20,000 29,600. అంటే స్కీమ్ ఏ నుంచి మనం కలెక్ట్ చేసినటువంటి మొత్తం ఎంత అండి? సో 29,600. కమింగ్ టు స్కీమ్ బి, స్కీమ్ బిలో ప్రిన్సిపల్ ఎంతమ్మా? 16,000. స్కీమ్ బిలో సో ప్రిన్సిపల్ 16,000 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9%. 1 year 9% అండి. సమ్ ఈస్ ఫర్ 5 years. సో 9 into 5, సో 45%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ వాటమ్మా? 45%. 45% అని 16,000. 50% అంటే ఎంతమ్మా? హాఫ్ కదా. 50% అంటే 8,000. 50% అంటే 8,000. 5% అంటే ఎంత? 800. సో 50% అంటే 8,000, 5% అంటే 800. సబ్ట్రాక్ట్ 800 ఫ్రమ్ సో 8,000, దట్ ఈస్ వాట్? 7,200. 7,200 అంటే సెకండ్ కేసు మనకి ఇంట్రెస్ట్ రూపంలో వచ్చింది 7,200. సో టుగెదర్ ఎంత వచ్చిందమ్మా? 23,200. 23,200. 23,200. సో హియర్ 23,200, హియర్ 29,600. సో టుగెదర్ ఎంతమ్మా? సో మనకు 200, 600, 800 వస్తుంది. 23, 29, 52 వస్తుంది. సో 52,800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 52,800. అంటే 2 స్కీమ్స్లో మనం కలెక్ట్ చేసినటువంటి మొత్తం అమౌంట్ అనేది 52,800. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 3. 16,224 pay and bought a scooter and paid the same amount for the first and second year in 2 installments. The interest rate is 4% compound interest each year. How much is the scooter worth in rupees? సో స్కూటర్ కొన్నప్పుడు 16,224 రూపాయలు చెల్లించి ఒక స్కూటర్ కొని స్టార్టింగ్లో 16,224 రూపాయలు కట్టేశారు. స్కూటర్ కొనుక్కొని ఇంకొక 2 ఇన్స్టాల్మెంట్స్లో మిగతా అమౌంట్ని మీరు చెల్లించారు. మీరు కట్టేటువంటి ప్రతి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా 16,224. అయితే సో అసలు మొత్తం స్కూటర్ వాల్యూ ఎంత? సో చూద్దాం. 16,224 స్టార్టింగ్లో పే చేశారు. దాన్ని పక్కన పెడదాం కాసేపు. సో మనకు ఇన్స్టాల్మెంట్ యొక్క రిలేషన్ మనకు తెలుసు. ఎప్పుడైనా సరే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఇన్స్టాల్మెంట్ అడిగినప్పుడు సో P/X ప్లస్ X/1+R%. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకున్నాం అందరూ కూడా. మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పున్నాను. సో ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఇన్స్టాల్మెంట్స్ అడిగినప్పుడు జస్ట్ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఆ స్కూటర్ కొన్నప్పుడు 16,224 రూపాయలు చెల్లించేశారు. ఓకేనండి. అని మీరు కొన్న రోజే చెల్లించేశారు. ఇంకా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఆ మిగతా ప్రిన్సిపల్ని మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4% ప్రకారము మీరు 2 ఇన్స్టాల్మెంట్లు చెల్లించారు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత చెల్లించారయ్యా అంటే 16,224 రూపాయలు చెల్లించారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఇన్స్టాల్మెంట్స్కి ప్రిన్సిపల్ ఎంతో చూద్దాం. వచ్చిన తర్వాత ఈ స్టార్టింగ్లో కట్టినటువంటి 16,224 కూడా యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. సో చూద్దాం. ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ని కామన్ తీద్దాం. ఎక్స్ని కామన్ తీసేద్దాం. ఎక్స్ అంటే ఇక్కడ ఎంతమ్మా? ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఎక్స్ అంటే ఏంది? ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేశారండి? 16,224. 2 years కాబట్టి దీన్ని 2 times మనం ప్రొలాంగ్ చేయాలి. అప్పుడు x/1+r/100 ప్లస్ x/1+r/100 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ని కామన్ తీసేసానండి. 1+r/100ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. 1+r/100ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. r అంటే 4, ఇక్కడ r అంటే ఎంత? 4. సో 4/100 అంటే 1/25. 25 1s 25, 25 + 1 26. సో 26/25.
ఈ 26/25 ఎక్కడ ఉంటుందండి? డినామినేటర్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇది డినామినేటర్లో ఉంటుంది. ఇది డినామినేటర్లో ఉన్నప్పుడు అది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుందండి? 25/26 అవుతుంది. 25/26 అవుతుంది. ఓకేనమ్మా, 25/26 అవుతుంది. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, కాకపోతే స్క్వేర్ ఉంటుంది. 25² / 26². ఓకేనండి, అదే మీరు దీన్ని 2 టైమ్స్ రాస్తే సరిపోతుందండి. 2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి. సో x/1 + r/100 నేను రాయట్లేదండి, ఎందుకంటే సేమ్ థింగే కాబట్టి దాన్ని జస్ట్ రిపీట్ చేస్తాం. కాకపోతే 2s అన్నప్పుడు సో స్క్వేర్ అనేది యాడ్ చేస్తాం, 3s అన్నప్పుడు క్యూబ్ వరకు రాసుకుంటాం. అలా క్లియర్ అండి. ఇక్కడ 1 + r/100ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేసా. 26/25 డినామినేటర్లో వస్తుంది, అది న్యూమరేటర్కి వెళ్తే 25/26 అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్ని నేను యాడ్ చేశాను. అలా క్లియర్ అండి. ఇప్పుడు 26² అనేది ఎల్సిఎం అవుతుంది. సో 26² అంటే ఎంతమ్మా? 676. 676. దిస్ ఈజ్ వాట్ 16,224. 16,224. సో 26కి 26 క్యాన్సిల్ అయిపోతే ఇంకొక 26 ఉంటుందండి. 26 × 25 అంటే సో మనకి ఎంత వస్తుందండి? 650 వస్తుంది. ప్లస్ 25² అంటే 625 వస్తుంది. 625 వస్తుంది. ఇప్పుడు 676 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూడండమ్మా. 676 టేబుల్లో అసలు 676 2 టైమ్స్ పోతుంది కదా. ఎస్. సో 676 2 టైమ్స్ అయితే ఎంత వస్తుందో మనకు? 1352 వస్తుంది. 1352. ఓకేనమ్మా. నెక్స్ట్ 4 టైమ్స్ పోతుందండి. 676 24 టైమ్స్ 16,224 అండి. 16,224. అలా క్లియర్ అండి. అదే 24 టైమ్స్ పోతుందండి. 650 + 625. సో 24 × 650 + 625 అంటే ఎంత వస్తుందండి? సో 1275 వస్తుందండి. 1275. సో ఫస్ట్ 24 × 1200 చూడమ్మా. 24 × 1200, 24 × 100, 2400, 24 × 1000, 24 × 1000, 24,000, 24 × 200, సో 4,800, అంటే 28,800, 24 × 75 అండి. 2 × 75 అంటే 150. సో 150 × సో 12 వస్తుందండి మనకు. అప్పుడు మనకు 1800 వస్తుంది. 1800 అంటే అప్పుడు మనకు 1800 + 28,800 అంటే 30,600 వస్తుంది. 30,600. జస్ట్ మల్టిప్లికేషన్ చేశానండి. 24 × 1275 అండి. సో నేను ఫస్ట్ 24 × 1200 చేశా. 24 × 1000 24,000, 24 × సో 200 4,800, 4,800 + 24,000 సో 28,800, 24 75 టైమ్స్. సో 275 టైమ్స్ 150, 150 12 టైమ్స్ 1800, 28,800 + 1800 సో 30,600. ఇది మనం 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసింది. సో స్టార్టింగ్లో మీరు ఎంత పే చేశారు? సో స్టార్టింగ్లో ఎంత పే చేశారు మీరు? 16,224 పే చేశారు. అది యాడ్ చేయాలి కదా. ఇది 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసింది. స్టార్టింగ్లో ఎంత పే చేశారు? 16,224 పే చేశారు. అంటే మొత్తం యాడ్ చేస్తే మనం ఎంత పే చేసినట్టు? 46,824. 46,824 పే చేశారు. అంటే టోటల్ బైక్ వాల్యూ, ఆ స్కూటర్ వాల్యూ సో 46,224. 46,824. 824 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. The difference between the compound interest and simple interest at the rate of 4% per annum for 2 years is 1 rupee. Then how much is the principal? కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 4% వడ్డీ రేటుతో అయ్యే చక్ర వడ్డీ, బారు వడ్డీల మధ్య వ్యత్యాసము 1 రూపాయి అయినా అసలు ఎంత? సో మీ అందరికి కూడా సో ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పున్నాను నేను. చక్ర వడ్డీకి, బారు వడ్డీకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, సింపుల్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఏమని చెప్పా? డిఫరెన్స్ D = P × r/100². ఇదేంటమ్మా? 2 ఇయర్స్ డిఫరెన్స్. 2 ఇయర్స్ డిఫరెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 1 రూపీ ఇచ్చినారండి. ప్రిన్సిపల్ను ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారమ్మా? 4%. అంటే 4% అంటే 4/100 ఇంటూ సో 4/100. 4/100 ఇంటూ 4/100. సో 4/100 అంటే 1/25 కదా. 4/100 అంటే 1/25 కదా. 1/25. Here also 1/25. 25 × 25 625. So principal is equal to what? 625. Principal is equal to what? 625. Therefore, so principal is equal to what? 625. So your answer is what? Option A. Option A is the right answer. A hemispherical bowl is 4 centimeters in radius. It was completely stuffed with coffee. The coffee in this jar is poured into a tall cone-shaped vessel with radius 8 centimeters, height 16 centimeters. What is the volume of the rest of the cone in that conical vessel? ఒక అర్ధగోళాకార పాత్ర వ్యాసార్థం 4 సెంటీమీటర్లు. ఇది కాఫీతో పూర్తిగా నింపబడి ఉంది. ఈ పాత్రలో కాఫీని 8 సెంటీమీటర్లు వ్యాసార్థము సో 16 సెంటీమీటర్లు ఎత్తు కలిగిన శంకు ఆకారంలో గల పాత్రలో పోస్తే
ఆ శంకు ఆకారంలో గల పాత్రలో మిగిలిన పాత్ర యొక్క ఘనపరిమాణం ఎంత? ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ అర్ధగోళాకార పాత్రలో ఉన్నటువంటి కాఫీని ఒక శంకు ఆకారంలో ఉన్నటువంటి ఇంకొక పాత్రలో పోసాము. పోస్తే సో ఆ మిగిలిన అంటే ఆ కాఫీ ఉండగా మిగిలినటువంటి ప్రాంతం యొక్క ఘనపరిమాణం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ డయాగ్రమాటిక్గా మీకు దీన్ని చూపించినట్లయితే, నేను ఇది ఒక అర్ధగోళాకారం అనుకోండి, ఇది ఒక అర్ధగోళాకారం అనుకోండి. సో దీని నుంచి మనకు దీని నిండా కూడా మనకు కాఫీ ఉందండి. దీని యొక్క వ్యాసార్థం ఇచ్చున్నాడమ్మా, దీని యొక్క వ్యాసార్థం 4 సెంటీమీటర్స్ ఇచ్చున్నాడు. సో ఈ అర్ధగోళాకారంలో నిండా ఉన్నటువంటి కాఫీ నేను సో దేంట్లో పోస్తున్నానండి, ఒక కోన్లో పోస్తున్నానండి. ఒక కోన్లో పోస్తున్నాను, ఒక శంకు ఆకారంలో ఉన్నటువంటి పాత్రలో పోస్తున్నాను. సో పాత్రలో పోసినప్పుడు ఈ పాత్ర యొక్క డైమెన్షన్స్ కూడా ఇచ్చున్నాడండి. సో ఈ పాత్ర యొక్క డైమెన్షన్స్ వ్యాసార్థం 16 ఇచ్చున్నాడండి. సో వ్యాసార్థము 8 సెంటీమీటర్లు ఇచ్చున్నాడు, వ్యాసార్థం 8, ఎత్తు 16 ఇచ్చున్నాడండి. అయితే అలా పోయిగా మనకు ఒకసారి కానీ మీరు చూస్తే ఇక్కడ వరకే నిండిందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఈ కాఫీ అంటే దీని నిండా ఉన్న కాఫీని మీరు ఇక్కడ పోస్తే ఈ పార్ట్ వరకు నిండిందండి. మిగతా ప్రాంతం చూసారా, మిగతా ప్రాంతంలో సో ఖాళీ ప్రాంతం అండి. ఆ ఖాళీ ప్రాంతం యొక్క వైశాల్యము ఎంత శాతం, ఆ ఘనపరిమాణం ఎంత శాతం ఉంటుందో అంటున్నాడండి. ఫస్ట్ చూద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ హెమిస్పియర్ అర్ధగోళాకారం యొక్క వాల్యూమ్. సో మనము స్పియర్ యొక్క వాల్యూమ్ అంటే 4/3 πr³. సో అర్ధగోళం అంటే 2/3 πr³. సో 2/3 πr³. ఆర్ అంటే ఎంతమ్మా, 4 × 4 r³ డివైడెడ్ బై. సో కోన్ యొక్క వాల్యూమ్ ఏంటంటే 1/3 πr²h. 1/3 πr²h. ఆర్ అంటే ఎంతమ్మా ఇక్కడ 8 × 8, హెచ్ అంటే 16. చూడమ్మా, పైకి క్యాన్సిల్ అవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. సో 16కి 16 క్యాన్సిల్ అవుతుంది. సో 4 2s are 8, 8 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆ అర్ధగోళాకారం అనేది ఈ యొక్క కోన్లో ఎంత వంతండి, 1/8 వంతండి. అంటే అర్ధగోళాకారంలో ఉన్నటువంటి పాత్ర యొక్క ఘనపరిమాణము శంకు ఘనపరిమాణంలో 1/8 వంతండి. అంటే ఎంత భాగం నిండి ఉంటుందండి, 1/8 వంతు భాగం నిండి ఉంటుందండి. అంటే ఈ నిండిన భాగం 1/8 వంతండి. ఈ నిండిన భాగం 1/8 అంటే ఖాళీగా ఉన్న భాగం ఎంత ఉండాలండి, 7/8 అవ్వాలండి. అంతే కదా. అర్ధగోళాకారంలో ఉన్నటువంటి కాఫీని మనం శంకు ఆకారంలో ఉన్నటువంటి పాత్రలో పోస్తే 1/8 వంతు నిండిందండి శంకులో. అంటే రిమైనింగ్ ఖాళీగా ఉన్న ప్రాంతము 7/8 కదా. 7/8 అంటే ఎంత శాతం అమ్మా, 87.5%. మీకు భిన్నపట్టికి చెప్పున్నానండి. 1/8 అంటే 12.5% అని చెప్పున్నాను. 7/8 అంటే 87.5% అని చెప్పున్నానండి. అంటే ఫైనల్గా మీ ఆన్సర్ ఎంతండి, 87.5%. ఒకవేళ ఎంత భాగం ఖాళీగా ఉందని అడగకుండా ఎంత భాగం నిండింది అని అడుగుంటే మీ ఆన్సర్ 12.5 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద హెమిస్పెరికల్ పార్ట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద both the ends of a wooden object, then it look like a cylinder as shown in the diagram below. The height of the cylinder is 10 centimeters. Its base radius is 3 centimeters. What is the total surface area? So base radius is 3.5 centimeters amma. It's not 3, it's 3.5 centimeters. So what is the total surface area? క్రింది పటంలో చూపిన విధంగా ఒక చెక్కతో చేసినటువంటి వస్తువు యొక్క 2 చివరల నుండి అర్ధగోళాకార భాగమును తొలగించబడిన స్తూపం వలె ఉన్నది. స్తూపం యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లు, దాని భూ వ్యాసార్థం 3.8 సెంటీమీటర్లు అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అండి? సో సంపూర్ణ తల వైశాల్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు చూస్తే సంపూర్ణ తల వైశాల్యం అంటే మనకు కనిపించేటువంటి అన్ని ఫేసులు. ఇప్పుడు మనం ఇలా చూస్తుంటే మనకి ఏం కనిపిస్తుందండి, ఒక స్తూపాకారంలో కనిపిస్తుంది. స్తూపాకారం యొక్క సో ప్రక్తల వైశాల్యం ఎంత అండి, 2πrh. సో సిలిండర్ యొక్క సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh. ఇది వన్ వేలో చూస్తుంటే. మనము ఇలా సైడ్ వేవ్ నుంచి చూస్తున్నాం అనుకోండి, ఒక సైడ్ వేవ్ నుంచి చూస్తున్నాం అనుకోండి, ఇది రిమూవ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుందండి, ఒక వృత్తాకారంలో కనిపిస్తుందండి. ఒక వృత్తాకారంలో కనిపిస్తుంది, అంతే కదా. అంటే ఆ వృత్తాకారంలో కనిపిస్తుంది, అది మనకు చూడండి. అంటే దీన్ని నేను డయాగ్రామ్ని ఇలా షిఫ్ట్ చేస్తున్నానండి. ఇది ఒక స్తూపాకారంలో ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ని తీసేస్తే అది ఏ కారణంగా కనిపిస్తుందండి, ఇలా కనిపిస్తుందండి. ఇలా కనిపిస్తుంది. అంటే ఇది తీసేస్తే, ఈ పార్ట్ తీసేస్తే ఇలా కనిపిస్తుంది. ఇది అర్ధగోళాకారంలో కనిపిస్తుందా లేదా మీకు, హెమిస్పియర్లో కనిపిస్తుందా, హెమిస్పియర్లో కనిపిస్తుందా లేదా. హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటండి, 2πr². అది వన్ వైపు అండి, వన్ సైడ్, అది వన్ సైడ్. సిమిలర్గా రెండు వైపులా తీసేసారు కదా, ఈ వైపు కూడా తీసేస్తే అది ఎలా కనిపిస్తుందండి, ఇలా కనిపిస్తుందండి. ఇది కూడా ఒక అర్ధగోళాకారంలో కనిపిస్తుంది కదా.
దీని యొక్క ప్రకతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr². అలా క్లియర్ అండి. అది ఇప్పుడు చూడండి మనం 2πrని కామన్ తీయండి. 2πrని కామన్ తీయచ్చు కదా మనం. సో 2πrని కామన్ తీస్తే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అని కూడా కామన్ తీస్తున్నానండి. ఆర్ వాల్యూ ఎంతమ్మా 3.5. 3.5 నేను 7/2 అని రాస్తున్నానండి. హెచ్ ప్లస్ హెచ్ అంటే ఎంతమ్మా ఇక్కడ? హెచ్ అంటే సిలిండర్ యొక్క హైట్ అండి. ఎంత ఇచ్చినాడమ్మా? 10 ఇచ్చినాడు. సిలిండర్ హైట్ ఎంత ఇచ్చినాడమ్మా? 10 ఇచ్చినారు. ఎస్. సో సిలిండర్ హైట్ ఈస్ 10 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుందండి? 2πrని కామన్ తీస్తే ఆర్ వస్తుందండి. 2πrని కామన్ తీస్తే ఇక్కడ ఆర్ వస్తుంది. 2πrని కామన్ తీస్తే ఆర్ వస్తుంది, ఇక్కడ కూడా ఆర్ వస్తుందండి. ఆర్ ప్లస్ ఆర్ అంటే 3.5. 2πrని కామన్ తీసి ఇక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r అంటే 2 ఇంటూ 3.5 7. సో 7కి 7 క్యాన్సిల్ అవుతుంది, 2కి 2 క్యాన్సిల్ అవుతుందండి. అంటే 22 ఇంటూ 17 అండి. 22 ఇంటూ 17 20 టైమ్స్ 340. 17 2s are 34. 340 ప్లస్ 34 374. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 374. సో మళ్ళీ చెప్తున్నానండి 1720 టైమ్స్ 340. 17 2s are 34. 340 ప్లస్ 34 374. సో ఫైనల్గా ఈ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క చిత్రం యొక్క ఈ ఫిగర్ యొక్క సో సంపూర్ణ తల వైశాల్యం ఎంతమ్మా? టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా 374. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 374. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఇఫ్ ఇట్ ఈస్ రొటేటెడ్ టు ఫార్మ్ ఏ సిలిండర్ based on the length of the rectangle foil with the dimensions 44 centimeters 20 centimeters. 44 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘచతురస్రాకారపు రేఖ యొక్క పొడవును ఆధారంగా చేసుకున్న స్తూపం ఏర్పడే విధంగా తిప్పితే ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రెక్టాంగిల్ని మనం ఫోల్డ్ చేస్తే లెంత్ని బేస్ చేసుకుని ఫోల్డ్ చేసినా బ్రెత్ని బేస్ చేసుకొని ఫోల్డ్ చేసినా మనకు ఏం ఏర్పడుతుందంటే మనకు సిలిండర్ ఏర్పడుతుంది. దీర్ఘచతురస్రాకారాన్ని మనం ఫోల్డ్ చేస్తే మనకు అంటే రొటేట్ చేస్తే మనకు ఏం ఏర్పడుతుందంటే మనకు సిలిండర్ ఏర్పడుతుంది, స్తూపం ఏర్పడుతుంది. ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని ఫోల్డ్ చేశారంటే లెంత్ని బేస్ చేసుకొని ఫోల్డ్ చేశారు. అంటే అది ఏ విధంగా ఏర్పడుతుందంటే ఈ విధంగా ఏర్పడుతుంది, ఈ విధంగా ఏర్పడుతుంది. సో అంటే ఇక్కడ ఆ రెక్టాంగిల్ యొక్క బ్రెత్తే సో ఈ సిలిండర్ యొక్క హైట్ అవుతుంది. సో సిలిండర్ యొక్క హైట్ అవుతుంది. బ్రెత్ ఎంతమ్మా 20, లెంత్ ఎంతమ్మా 44. లెంత్ ఎంత 44 అంటే హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ 20. హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ 20. ఈ లెంత్ ఏమవుతుందంటే ఈ పైన కనిపిస్తుంది చూసారా, ఇది ఒక వృత్తాకారంలో ఉంది కదా, ఇది ఒక సర్కిల్ షేప్లో ఉంది కదా, ఈ సర్కిల్ షేపే ఈ లెంత్ అవుతుంది. అంటే ఈ సర్కిల్ షేప్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత 2πr. సో 2πr పై అంటే ఎంత 22/7. 22/7 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 44. ఈ 44కి 44 క్యాన్సిల్ అవుతే ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 7 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సో ఆ పైన కనిపించేటువంటి ఇదిగో లేదా కింద ఈ కిందది ఏమవుతుందండి ఇది అవుతుంది, ఈ లెంత్ అవుతుంది. ఓకేనమ్మా. ఈ 2πr దీని యొక్క 2πr పై అంటే 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 44 అవుతుంది. 44 అవుతుంది. అప్పుడు 44కి 44 క్యాన్సిల్ అవుతే ఆర్ ఈజ్ ఈక్వల్ 7 అవుతుంది. ఇప్పుడు మనకు ఆర్ తెలుసు, 7 హెచ్ తెలుసు. మనకు కావాల్సింది ఏంటి? సిలిండర్ యొక్క వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటమ్మా πr²h. పై అంటే 22/7, r², 7 into 7, హెచ్ అంటే 20. హెచ్ అంటే ఎంతమ్మా 20. 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. 22 7s are 154. 154 2 times 308. 0 ఉంది కాబట్టి 3080. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 4 meter long, 3 meter wide, 2 meter deep. Soil is removed and that soil is poured into another 40 meters long, 30 meters wide area and flattened evenly on all the sides. Then height of the soil in flattened area is what? ఒక స్థలంలో 4 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు కలిగినటువంటి ఒక గుంతను తీసి వచ్చినటువంటి మట్టిని వేరొక ప్లేస్లో 40 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు కలిగినటువంటి స్థలంలో పోసి ఉన్న అన్ని వైపులా సమానంగా చదును చేస్తే ఏర్పడే మెరక ఎంత? అంటే ఏర్పడేటువంటి హైట్ ఎంత? ఓకేనమ్మా. ఏర్పడేటువంటి హైట్ ఎంత మీకు జనరల్గా కూడా తెలుసు. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి సో కొంత ప్రదేశంలో మట్టి తవ్వి ఆ మట్టి ఏదైతే తవ్వామో ఆ మట్టిని వేరొక ప్లేస్లో మనం సమానంగా మనం చదువు చేసినట్లయితే మరి ఆ ప్లేస్ యొక్క ఎంతో కొంత అంటే హైట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, మెరక ఏర్పడుతుంది కదా. సో ఆ మెరక యొక్క హైట్ అడుగుతున్నాడండి. సెంటీమీటర్స్లో ఇచ్చాడండి, కానీ ఇచ్చిన డేటా మీటర్లో ఇచ్చాడు. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన డేటా మీటర్లలో ఉండి ఇచ్చినటువంటి ఆప్షన్స్ సెంటీమీటర్లో ఉంటే మనం ఇచ్చినటువంటి గివెన్ డేటాను కూడా సెంటీమీటర్లో మార్చుకోవాలండి. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనుగుణంగా మనం గివెన్ డేటాను మార్చుకోవాలి. అప్పుడు మనకు సంబంధం ఈజీగా వస్తుంది. చూద్దామమ్మా. సో మనకి ఎంత మట్టి తీశారో అంత మెరక పెరుగుతుంది, అంతే కదా. ఎంత అయితే మట్టి తీశారో సో అంత మెరక మనకు పెరుగుతుంది. అంటే రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అవ్వాలి. రెండింటి యొక్క వాల్యూమ్స్ అంటే ఇట్స్ లుక్ లైక్ క్యూబాయిడ్. లెంత్ ఇచ్చాడు, బ్రెత్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. ఇట్స్ లైక్ క్యూబాయిడ్. చూద్దాం. సో 4 into 4 మీటర్స్ కాబట్టి నేను సెంటీమీటర్స్లో మారుస్తున్నాను. 4 into 100.
నెక్స్ట్ లెంత్ ఇంటూ బ్రెత్ 3 మీటర్స్, 3 ఇంటూ 100. సో ఎంత లోతు తవ్వారండి? 2 మీటర్స్ డీప్. సో 2 ఇంటూ 100. ఈ మట్టిని తీసి వేరొక ప్లేస్లో పోసారండి. ఆ వేరొక ప్లేస్లో అంటే వేరొక ప్లేస్ యొక్క డైమెన్షన్స్ ఏంటంటే 40 మీటర్స్ లాంగ్, 40 మీటర్స్ లాంగ్, 40 మీటర్స్ లాంగ్ అండి. అంటే 40 ఇంటూ 100, 30 మీటర్స్ వైడ్, 30 ఇంటూ 100. ఎంత హైట్ వచ్చింది అలా పోయేగా ఎంత హైట్ వచ్చింది? హెచ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. హెచ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫీ క్లియర్ అండి. సో ఇక్కడ ఒకసారి కింద మీరు చూస్తే సో ఇక్కడ 2 zeros-కి 2 zeros-కి ఓకేనమ్మా. మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 6 zeros ఉన్నాయి. ఇక్కడ కూడా 6 zeros ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా 6 zeros ఉన్నాయి. 6 zeros క్యాన్సిల్ అండి. 4 3కి 4 3 కూడా గెట్ క్యాన్సిల్. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 సెంటీమీటర్స్. అంటే ఎంత హైట్, ఎంత మెరక ఏర్పడిందమ్మా? 2 సెంటీమీటర్ల మెరక ఏర్పడింది. అంటే ఆ మట్టిని తీసి వేరొక ప్లేస్లో పోయడం వల్ల ఆ కొత్త ప్లేస్ యొక్క సో ఆ హైట్ అనేది ఎంత పెరిగిందంటే 2 సెంటీమీటర్స్ పెరిగిందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. The midpoints between the sides AB, BC, CD, DA in a square ABCD are PQRS respectively. With each side length 2 centimeters and 1 centimeter radius of arc were drawn as shown in the figure. So however PQRS are the map area. So చూద్దాం. చతురస్రం ABCDలో AB, BC, CD, DA భుజాల మధ్య బిందువులు వరుసగా PQRS. చతురస్రం ఒక్కొక్క భుజం పొడవు 2 సెంటీమీటర్లు. చతురస్ర శీర్షాల వద్ద ఒక్కొక్కటి 1 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల 4 చేపలను పటంలో చూపిన విధంగా గీశారు. అయితే PQRS యొక్క వైశాల్యం ఎంత? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ సో ఈ PQRS యొక్క వైశాల్యం అడుగుతున్నారు మనల్ని. ఈ PQRS యొక్క వైశాల్యం అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ABCD అనేది ఒక చతురస్రము, అన్ని భుజాల సమానము. సో అన్ని భుజాల సమానము, ప్రతి భుజం పొడవు 2 సెంటీమీటర్లు. సో దీని యొక్క వ్యాసార్థం 1 సెంటీమీటర్ అంటున్నాడు. ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. అంటే P అనేది మధ్య బిందువు కాబట్టి, P అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ ఏరియా కావాలి అంటే PQRS అనే ఈ ఏరియా కావాలంటే మనం ఏం చేయాలి? సో చతురస్ర వైశాల్యంలో నుంచి చతురస్ర వైశాల్యం అంటే సైడ్ ఇంటూ సైడ్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. చతురస్ర వైశాల్యంలో నుంచి మనం ఏం తీసేయాలి? ఈ 4. సో ఈ ఆర్కులు అంటే ఇక్కడ మీకు సెక్టార్లు కనిపిస్తున్నాయా? ఈ సెక్టార్ ఏరియా, ఈ సెక్టార్ ఏరియా, ఈ సెక్టార్ ఏరియా, ఈ సెక్టార్ ఏరియా. ప్రతి సెక్టార్ కూడా 90 degreesని కలిగి ఉంటుంది. అంటే 90 degrees, 90 degrees, 90 degrees. అంటే మొత్తం ఏమవుతుందండి? 90 90 90 90 360 degrees అవుతుంది. అంటే కంప్లీట్ సర్కిల్ అవుతుంది. ఈ 4 సెక్టార్స్ని యాడ్ చేస్తే ఒక కంప్లీట్ సర్కిల్ అవుతుంది కదా. అంటే స్క్వైర్ ఏరియాల నుంచి ఒక కంప్లీట్ సర్కిల్ ఏరియాని కానీ మనం తీసేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఈ షేడెడ్ రీజన్ మనకు వస్తుంది. ఎందుకంటే 4 సెక్టార్స్ మనకి యాడ్ చేసినట్లయితే ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి కోణం కూడా 90 degrees ఉంటుంది కాబట్టి సో మనకు 360 degrees అంటే కంప్లీట్ సర్కిల్ వస్తుంది కాబట్టి సో పై ఆర్ స్క్వేర్. సర్కిల్ ఏరియా ఎంతమ్మా? పై ఆర్ స్క్వేర్. ఆర్ ఎంతమ్మా? ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అండి? 1. సో పై ఆర్ స్క్వేర్ అంటే సో పై ఇంటూ 1 స్క్వేర్ అండి. 1 స్క్వేర్ అంటే 1, పై ఇంటూ 1 అంటే పైయే కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4 - π. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4 - π. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో 4 అండి. ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. సో 90 + 90 + 90 + 90 అంటే 360 అంటే కంప్లీట్ సర్కిల్. సో చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యాన్ని తీసేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఈ యొక్క షేడెడ్ ఓకేనమ్మా ఈ షేడెడ్ ఏరియా మనకు వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4 - π. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద రేషియో బిట్వీన్ ద ఏరియాస్ ఆఫ్ 2 circles ఈజ్ 25:49. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడండి. అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఇన్కరెక్ట్ అన్నాడు, కరెక్ట్ అనలా, ఇన్కరెక్ట్ అన్నాడు. అంటే ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. మనకు ద రేషియో బిట్వీన్ ద ఏరియాస్ ఆఫ్ 2 circles ఇచ్చినాడండి. సో ఏరియాస్ ఆఫ్ 2 circles ఇచ్చినాడండి 25 సో అంటే ఏరియాస్ ఆఫ్ 2 circles అంటే πr1² πr2² అండి. పైకి క్యాన్సిల్ అవుద్ది కాబట్టి సింపుల్గా r1² r2² = 25/49 వస్తుంది. అంతే కదా, 25/49 వస్తుంది. పైకి క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు r1/r2 ఎంత అవుతుందండి? r1/r2 ఎంత అవుతుందండి? 5/7 అవుతుందండి. 5/7 అవుతుంది. అంటే వ్యాసార్థాల నిష్పత్తి 5:7. సో ద రేషియో ఆఫ్ బిట్వీన్ ద డయామీటర్స్ ఈజ్ 5:7. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వ్యాసార్థాల నిష్పత్తి ఎంతైతే ఉంటుందో వాటి యొక్క వ్యాసాల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. రాడీ రేషియో విల్ బీ ఈక్వల్ టు డయామీటర్స్ రేషియో. గుర్తుపెట్టుకోండి, రాడీ రేషియో విల్ బీ ఈక్వల్ టు సో డయామీటర్స్ రేషియో. మరి కావాలంటే ఇప్పుడు సో ఇక్కడ డయామీటర్ కావాలంటే ఏమొస్తుందండి? 2r1/2r2. 2 కు 2 క్యాన్సిల్ అవుతా r1/r2నే సో మనకు డయామీటర్స్ రేషియో అవుతుందా లేదండి? ఎస్.
అంటే రాడీ రేషియో విల్ బీ ఈక్వల్ టు ద డయామీటర్స్ రేషియో. రాడీ రేషియో 5:7, డయామీటర్స్ రేషియో కూడా 5:7 కాబట్టి వ్యాసాల నిష్పత్తి కూడా 5:7 కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది కరెక్ట్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇన్కరెక్ట్ వన్ కావాలి. సో ద రేషియో బిట్వీన్ దేర్ సర్కంఫరెన్సెస్ ఈజ్ 5:7. సర్కంఫరెన్స్ అంటే ఏంటి, 2πr1/2πr2. 2π అనేది 2π క్యాన్సిల్ అవుతుంది, అంటే r1/r2నే, అంటే వ్యాసార్థాల నిష్పత్తే సర్కంఫరెన్స్ యొక్క నిష్పత్తి అవుతుంది. గుర్తుపెట్టుకో, రాడీ రేషియో విల్ బీ ఈక్వల్ టు సర్కంఫరెన్సెస్ రేషియో. అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే 2πr1/2πr2, 2πకి 2π క్యాన్సిల్ అయినట్లయితే, 2πకి క్యాన్సిల్ అయినట్లయితే r1/r2నే మనకు సర్కంఫరెన్స్ రేషియో అవుతుంది. ఓకేనమ్మా, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, మనకి ఇన్కరెక్ట్ వన్ కావాలి. సో థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ద రేషియో బిట్వీన్ రాడీ రేషియో 5:7. ఎస్, వాళ్ళే చెప్పున్నారు 5:7. అంటే ఫస్ట్ మూడు స్టేట్మెంట్ కరెక్టేనే అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. అసలు 4వ స్టేట్మెంట్ చూడకుండానే మనం ఆన్సర్ టిక్ కొట్టవచ్చు, ఇది సరైనది కాదు అని. ఎందుకు కాదు సరైనది, 3 కరెక్ట్ అయినాయి, అలాంటప్పుడు 4ది కరెక్ట్గా. సో ద రేషియో బిట్వీన్ ద రాడీ రేషియో ఈస్ 25:49, రాడీ రేషియో 5:7, నాట్ 25:49. సో యువర్ ఇన్కరెక్ట్ వన్ ఈజ్ వాట్, ఆప్షన్ డి. ఇన్కరెక్ట్ వన్. ఓకేనమ్మా, ఇన్కరెక్ట్ వన్ ఈజ్ వాట్, ఆప్షన్ డి. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ డి. In an election between two candidates, 80% of the registered voters cast their ballots and cast their votes. So it was decided that 5% of the votes cast were incorrect. The winning candidate received 32490 votes. If these are 60% of the correct votes and the valid votes, then what is the total number of registered voters? ఇద్దరు అభ్యర్థుల మధ్య ఒక ఎలక్షన్ జరిగిందండి. నమోదైన ఓటర్లలో 80% మంది ఓట్లు వేశారు. అంటే ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారో అంతమంది ఓటు వేయలేదండి. ఆ ఓటేసే రోజు 80% మంది ఓటేశారండి. ఈ వేసిన ఓట్లలో మళ్ళీ 5% ఓట్లు చెల్లలేదండి. చెల్లిన ఓట్లలో గెలుపొందిన అభ్యర్థికి 60% ఓట్లు వచ్చాయి. అతని యొక్క మెజారిటీ, సో గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 32490 అయితే అసలు మొత్తం ఎన్ని ఓట్లు రిజిస్టర్ అయ్యాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూద్దామమ్మా, అసలు మొత్తం ఎన్ని ఓట్స్ రిజిస్టర్ అయ్యారు అంటే ఎంతమంది ఓటర్ లిస్టులో ఉన్నారో తెలియదండి. నేను 100 అని అజంప్షన్ చేసుకుంటున్నానండి. 100 అని అజంప్షన్ చేసుకుంటే సో 80% మంది ఓటు వేశారండి. ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది, 80% మంది అండి. వీళ్ళు టోటల్ రిజిస్టర్ క్యాండిడేట్స్ అండి. అంటే టోటల్ వీళ్ళు ఓటు వేయడానికి సో వాళ్ళ నేమ్స్ నమోదు చేసుకున్నారండి ఓటర్ లిస్ట్లో. సో 100 మంది, వాళ్ళలో ఓటు వేసిన వాళ్ళు, ఆ రోజు ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అండి, క్యాస్టింగ్ ఓట్స్ ఏంటమ్మా, ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది, 80% అండి. క్యాస్ట్ చేసిన వాళ్ళు 80% అండి. అంటే 100లో 80% అంటే 80. ఈ 80లో మళ్ళీ ఇన్వాలిడ్ ఓట్స్ అండి 5% ఇన్వాలిడ్ ఓట్స్ అండి. 5% అంటే ఎంతమ్మా, ఇన్వాలిడ్ ఓట్స్ అంటే 80లో 5% అంటే ఎంతమ్మా, 4. 80లో 5% ఎంత, 4. 5% ఇన్వాలిడ్ అండి. 5% ఎంత, ఇన్వాలిడ్. సో 5% మంది ఓట్లు చెల్లలేదండి. అప్పుడు వ్యాలిడ్ ఓట్స్ ఎంత అవుతాయండి, రిమైనింగ్ 76 అవుతాయండి. రిమైనింగ్ 76 వ్యాలిడ్ ఓట్స్. ఈ 76లో విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయండి, సో విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి, సో 60% వచ్చాయండి. అంటే 60% ఆన్ 60% ఆఫ్ 76 అండి. 60% ఆఫ్ 76. ఆ వ్యాలిడ్ ఓట్స్లో విన్నింగ్ క్యాండిడేట్కి 60% వచ్చాయండి. 60% అంటే 76 అండి. 10% అంటే 7.6. 60% అంటే 6 into 7.6. 6 7s are 42. 6.6 are 3.6. 42 plus 3.6 45.6. అంటే విన్నింగ్ క్యాండిడేట్కి 45.6 ఓట్స్ వచ్చాయండి. అంటే మొత్తం ఓట్లు 100 అనుకుంటే 100లో విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు ఏంటండి 45.6% అండి. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం విన్నింగ్ క్యాండిడేట్స్కి వచ్చిన ఓట్లు ఏంటండి 32,490. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్, దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్ అండి. సో మీరు క్రాస్ మల్టిప్లై చేసి సర్కస్ చేయొద్దండి, సింపుల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన చేతుల్లో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే 45 అప్రాక్సిమేట్గా 45% అంటే 32,000 అండి. 45% 32,000 అయినప్పుడు 90% ఎంత అవ్వాలి, 45% 32,000 అయినప్పుడు 90% ఏమవ్వాలి, 64,000 అవ్వాలి. 90% 64,000 అయినప్పుడు మనకు కావాల్సిన 100% 64,000 కన్నా ఎక్కువ ఉంటుంది కదా. 64,000 అంటే 64,758 అవ్వదు, ఎందుకంటే 64,000 కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. సో 64,000 దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటండి 71,250. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ 71,250. మీరు కావాలంటే మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకుని అదే వస్తుంది. ఓకేనండి, నేను అనేది అర్థమైందా మీకు. 45% అంటే 32,490. సో 90% అంటే 32,490 అంటే ఆల్మోస్ట్ మనకు 65,000 వరకు వస్తుంది.
అంటే 90% 65,000 ఉన్నప్పుడు 100% అనేది ఆ 65,000 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. 65,000 కన్నా కొంచెం ఎక్కువ దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటంటే 71,000. అదే క్లిక్ చేయొచ్చు. మీరు మాన్యువల్గా మీరు క్రాస్ మల్టిప్లై చేసి రెండో టేబుల్ మూడో టేబుల్ క్యాన్సిల్ చేసిన అదే వస్తుంది. సో మన టార్గెట్ ఏంటంటే ఉన్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం. సో ఎగ్జామ్లో సాల్వ్ చేసి ఆప్షన్ పిక్ చేయడం కాదు గొప్ప, క్యాలిక్యులేషన్ ఏం చేయకుండా ఉన్న 4 ఏది బెస్ట్ వన్ అనేది సెలెక్ట్ చేసేటువంటి కెపబిలిటీ మీకు రావాలి. అది త్రూ ప్రాక్టీసే వస్తుంది. ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈస్ 1,54,000. In the first year it is increases by 5%, second year decreases by 10%, third year increases by 10%. The population of the town after 3 years will be what? పట్టణంలోని ప్రస్తుత జనాభా 1,54,000. మొదటి సంవత్సరంలో 5% పెరిగింది. సో రెండో సంవత్సరంలో 10% తగ్గింది. మూడో సంవత్సరంలో 10% పెరిగింది. 3 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత? ప్రజెంట్ పాపులేషన్ ఎంత అండి? 1,54,000. ప్రజెంట్ పాపులేషన్ అంతా 1,54,000. కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ ఇయర్ ఇంక్రీజెస్ బై 5%. ఫస్ట్ ఇయర్ ఇంక్రీజెస్ బై 5%. 5% ఇంక్రీజ్ అయింది కదా, 5% పెరిగింది కదా. సో 10% అంటే 0 తీసేయండి అమ్మా. 10% అంటే 15,400. 10% అంటే 15,400. 5% అంటే 15,400 హాఫ్ కదా. 15,400 హాఫ్ అంటే 7,700. 7,700. ఇప్పుడు 7,700 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 1,61,700. 1,61,700. 1,61,700. ఇది ఫస్ట్ ఇయర్ తర్వాత. సో సెకండ్ ఇయర్ 10% తగ్గింది. సెకండ్ ఇయర్ 10% తగ్గింది కాబట్టి కిందికి వేస్తున్నాను, సబ్ట్రాక్ట్ చేస్తాను. సో 10% అంటే ఎంతమ్మో? 0 తీసేయండి జస్ట్. అప్పుడు 16,170. 16,170. ఇప్పుడు మనం 16,170ని 1,61,700 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కంగారు పడద్దు ఎవరు కూడా. 700 నుంచి 170 తీసేస్తే సో 530 వస్తుంది. 530 వస్తుంది అంతే కదా. 700లోంచి ఒక 170 తీసేస్తే 530 వస్తుంది. 161లోంచి ఒక 16 తీసేస్తే 161లోంచి ఒక 16 తీసేస్తే 145 వస్తుంది. అంటే 1,45,530. 1,45,530. ఇది సెకండ్ ఇయర్ తర్వాత. ఇది ఎప్పుడంటే సెకండ్ ఇయర్ తర్వాత. మళ్ళీ థర్డ్ ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందండి? 10% ఇంక్రీజ్ అయింది. 10% ఇంక్రీజ్ అయింది. 10% అంటే జస్ట్ 0 తీసేయడమే కదా. 0 తీసేస్తే ఎంత అంటే 14,553. 14,553. అంటే మనం ఇప్పుడు దీనికి యాడ్ చేయాలండి. యాడ్ చేసి సర్కల్ చేయొద్దండి. ఇప్పుడు 0కి 3 యాడ్ చేస్తే 3. అంటే మన ఆన్సర్ 3తో ఎండ్ అవ్వాలి. సో 3తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఆప్షన్ ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. A milk seller buys some milk. If he sells at 50 rupees per liter, he will lose 2,000 rupees. And if he is selling at 60 rupees per liter, a total profit of 1,500 rupees. Then how much milk did he buy? సో ఒక పాల విక్రయదారుడు కొన్ని పాలు కొంటాడు. అతను లీటర్కి 50 రూపాయలు చెప్పిన కానీ అమ్మినట్లయితే 2,000 నష్టం వస్తుంది. లీటర్కి 60 రూపాయలు చెప్పిన కానీ అమ్మినట్లయితే అతనికి 1,500 రూపాయలు లాభం వస్తుంది. అయితే అతను కొన్న పాల పరిమాణం ఎంత? ఎన్ని లీటర్ల పాలు కొన్నాడని అడుగుతున్నాడు. ఒకసారి మీరు చూడమ్మా. 50 రూపాయలకు అమ్ముకున్నప్పుడేమో 2,000 రూపాయలు లాస్ వచ్చింది. 2,000 రూపాయలు లాస్ వచ్చిందండి. అంటే -2,000. అదే లీటర్ 60 రూపాయలకు అమ్ముకుంటే అతనికి 1,500 ప్రాఫిట్ వస్తుందండి. +1,500 అండి. అంటే ఒకసారి మీరు చూస్తే ఈ -2,000కి ఈ +1,500కి డిఫరెన్స్ ఎంత అండి? 3,500 అండి. అంటే 2,000 లాస్ వచ్చేది కాస్త 1,500 లాభం వస్తుందంటే డిఫరెన్స్ ఎంతమ్మా? 3,500 అండి. డిఫరెన్స్ అంతా 3,500 అంతే కదా. 3,500. ఈ 3,500 దేనివల్ల మారిందండి? 50 రూపాయలకు అమ్మేది కాస్త 60 రూపాయలకు అమ్మడం వల్ల. అంటే 10 రూపాయలు పెంచడం వల్ల 3,500 ఎక్స్ట్రా వచ్చిందండి. అంటే 3,500 అనేది 10 రూపాయలు పెంచడం వల్ల వచ్చింది. అంటే 10 రూపాయలు పెంచడం వల్ల 3,500 వచ్చిందంటే ఎన్ని లీటర్స్ అలా వచ్చి ఉంటుందండి? 350 లీటర్స్కి వచ్చి ఉంటుందండి. అంటే పాల యొక్క పరిమాణం ఎంత అండి? 350 రూపీస్ అండి. అంటే 1 లీటర్ అనేది 50 రూపాయలకు అమ్మేది 60 రూపాయలకు అమ్ముతాయి. అంటే ఎంత ఎక్స్ట్రాకి అమ్ముతున్నావు? 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నావు. అంటే 1 లీటర్కి 10 రూపాయలు వస్తున్నాయి. నీకు మొత్తం మీద డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3,500 వచ్చింది. 2,000 లాస్ వచ్చేది కాస్త 1,500 లాభం వచ్చింది. అంటే 3,500 వచ్చింది. అంటే మొత్తం మీద 3,500 రూపాయలు నీకు సో మార్పు వచ్చింది. లీటర్కి 10 రూపాయలు మార్పు వచ్చింది. మొత్తం మీద 3,500, లీటర్కి 10 రూపాయలు. అలాంటప్పుడు ఎన్ని లీటర్లు అయి ఉండాలి? 350 లీటర్లు అయి ఉండాలి. సో మీ ఆన్సర్ ఎంతండి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ అండి. ఏ పర్సన్ బై సర్టన్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అట్ ద రేట్ ఆఫ్ 2 for a rupee and at the same number of chocolates at the rate of 3 for a rupee. If he sells రెండింటిని కలిపి రూపాయికి 4 చెప్పున అమ్ముతాయి. ఓకేనమ్మా. if he sells 4 for a rupee, 4 for 1 rupee, 4 for 1 rupee అండి. అది
ఓకేనమ్మా. సో ఇఫ్ ఈ సెల్స్ టుగెదర్ 4 for 1 rupee, దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? ఒక వ్యక్తి రూపాయికి 2 చెప్పున ఒక నిర్దిష్ట సంఖ్యలో చాక్లెట్ కొన్నాడు. అదే సంఖ్యలో అంటే మొదటి మార్కెట్లో ఎన్నైతే కొన్నాడో అదే సంఖ్యలో, అది అనేది కీవర్డ్ అండి ఇక్కడ మనకు. సేమ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్, దిస్ ఇస్ ద కీవర్డ్. ఓకేనా, అదే సంఖ్యలో రూపాయికి 3 చెప్పున కూడా కొన్నాడు. వాటిని రెండింటిని కలిపి రూపాయికి 4 చెప్పున కానీ అమ్మినట్లయితే అతనికి వచ్చే లాభమా లేదా నష్టమా, ఎంత శాతం? చూడమ్మా, ఒక మార్కెట్కి వెళ్ళి ఒక రూపాయికి 2 కొన్నాడు, ఒక రూపాయికి 2 చాక్లెట్లు కొన్నాడు, ఒక రూపాయికి 2 చాక్లెట్లు కొన్నాడు. ఒక మార్కెట్కి వెళ్ళి మరొక మార్కెట్కి వెళ్ళి ఒక రూపాయికి 3 చాక్లెట్లు కొన్నాడు, ఒక రూపాయికి 3 చాక్లెట్లు కొన్నాడు. సో ఈ రెండింటిని కలిపి అతను ఇంటికి వెళ్ళి మిక్స్ చేసి రెండింటిని, సో ఇది కొన్నాడండి, కాస్ట్ ప్రైస్ అండి, ఇది కొన్నాడు మనోడు. అమ్మేటప్పుడు ఏం చేశాడంటే 2 మిక్స్ చేసి 4 for 1 rupee అమ్మాడండి. 4 చాక్లెట్ 1 రూపాయికి అమ్మాడండి, 4 చాక్లెట్ 1 రూపాయికి అమ్మాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ రాసా. ఒక మార్కెట్కి వెళ్ళి రూపాయికి 2 చాక్లెట్లు కొన్నాడు, మరొక మార్కెట్కి వెళ్ళి రూపాయికి 3 చాక్లెట్లు కొన్నాడు, ఇంటికి వెళ్ళి మిక్స్ చేసుకున్నాడు, మొత్తం కూడా మిక్స్ చేశాడు, కలిపేశాడు. అతను 3వ మార్కెట్కి వెళ్ళి అతను సేల్ చేస్తున్నాడు, 4 చాక్లెట్ రూపాయలాగా సేల్ చేస్తున్నాడు. మరి ఈ రకంగా అతనికి లాభం వస్తా నష్టం వస్తా, ఎంత శాతం అంటున్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది, సో 2 మార్కెట్లో కూడా సేమ్ అదే సంఖ్యలో కొనాలి. ప్రైస్ డిఫరెంట్, ఒక మార్కెట్లో ప్రైస్ డిఫరెంట్గా ఉంది, మరొక మార్కెట్లో ప్రైస్ డిఫరెంట్గా ఉంది. కానీ మన టార్గెట్ ఏంటంటే 2 మార్కెట్లలో కూడా అతను ఒకే సంఖ్యలో వస్తువులు కొనాలి. అందుకని మనం వీటిని ఈక్వల్ చేయాలి. వీటిని ఈక్వల్ చేయడం కోసం ఈ మూడిటికి కసాక్ కడతాం. ఈ మూడిటికి ఏం కడతాం? కసాక్ కడతాం. కసాక్ అంటే 2కి 3కి 4 కసాక్ ఎంత? 12. 2కి 3కి 4 కసాక్ ఎంత? 12. సో ఒకసారికి మీరు చూడండి, 2 చాక్లెట్లు 1 రూపీ, మరి 12 చాక్లెట్లు ఏమవుతాయండి? 2 చాక్లెట్లు 1 రూపీ అయితే 12 చాక్లెట్లు 6 రూపాయలు అవుతాయండి. 12 చాక్లెట్లు ఎంత అవుతాయేమో? 6 రూపాయలు అవుతాయండి. ఓకేనా, 12 చాక్లెట్లు 6 రూపాయలు అవుతాయి. 3 చాక్లెట్లు 1 రూపీ అంటే మరి 12 చాక్లెట్లు ఎంత అవుతాయండి? 4 రూపాయలు అవుతుందండి. 4 రూపాయలు అవుతాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 2 మార్కెట్లో కూడా మన టార్గెట్ ఏంటంటే ఒకే సంఖ్యలో వస్తువులు కొనాలి. మొదటి మార్కెట్లో 12 వస్తువులు కొన్నాను, రెండో మార్కెట్లో 12 వస్తువులు కొన్నాను. ప్రైస్ డిఫరెంట్ అవ్వచ్చు, కానీ ఒకే సంఖ్యలో సేమ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ 2 మార్కెట్లో పర్చేజ్ చేశా. ఎస్, ఇప్పుడు మనం 24 చాక్లెట్లు కొన్నాం. ఎంతకి కొన్నాం? 24 చాక్లెట్లు 10 రూపాయలు కొన్నాం. 24 చాక్లెట్లు ఎంత కొన్నాం? 10 రూపాయలు కొన్నాం. 24 చాక్లెట్లు 10 రూపాయలు కొన్నాం. ఇప్పుడు నేను 24 చాక్లెట్లు అమ్ముకోవాలిగా, 24 చాక్లెట్లు అమ్ముకోవాలి కదా. 12 24 కొన్నా, 24 అమ్ముకోవాలిగా. 4 చాక్లెట్ రూపాయలు లెక్కన, 4 చాక్లెట్ రూపాయలు లెక్కన. మరి 24 చాక్లెట్లు ఎంత అవుతాయండి? 6 రూపాయలు అవుతాయండి. 24 చాక్లెట్లు ఎంత అవుతాయండి? 6 రూపాయలు అవుతాయి. అంటే కొన్న వేల ఏమో 10 రూపాయలు, కాస్ట్ ప్రైస్ ఏమో 10 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ ఏమో 6 రూపీస్ అండి. అంటే లాస్ వస్తున్నట్టేగా. ఎంత లాస్ వస్తుందండి? 4 రూపీస్ లాస్ వస్తుందండి. అడిగింది లాస్ పర్సంటేజ్ అండి. లాస్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా కొన్న వేల మీద లెక్కెడతామండి. లాస్ పర్సంటేజ్, నష్ట శాతం ఎల్లప్పుడు కూడా కొన్న వేల మీద లెక్కెడతాం. అంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 4/10 అంటే, సో 4/10 అంటే ఏమొస్తుందండి మనకు? 4/10 అంటే ఏమొస్తుందండి? 40%. సో లాస్ ఎంతమ్మా? 40%. లాస్ ఎంత అండి? 40% లాస్ వస్తుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 40% నష్టము, 40% లాస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. x plus 1 by x is equal to √3 అండి. దెన్ x to the power of 25 plus 1 by x to the power of 25 వాల్యూ ఇస్ హౌ మచ్ అండి? ఒకసారి మీరు చూస్తే మీకు ఈ రిలేషన్ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పుకున్నానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, x plus 1 by x is equal to √3 అయితే x power 6 is equal to -1 అవుతుందండి. సో ఈ యొక్క అవుట్పుట్ కూడా మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే x plus 1 by x is equal to √3 అయితే, x plus 1 by x is equal to √3 అయితే x power 6 is equal to -1 అవుతుందండి. అయితే మనకి x to the power of 25 plus 1 by x to the power of 25 వాల్యూ కావాలండి. ఓకేనా, ఈ వాల్యూ మనకు కావాలండి. ఒకసారి మీరు చూస్తే x power to the power of 24 నేను ఇలా రాస్తున్నానండి. x power -6 హోల్ పవర్ 4 ఇంటూ x. ఇప్పుడు ఏమవుతుందండి? ఇది x power 24 ఇంటూ x అంటే x to the power of 24, x to the power of 24. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు చూస్తే x to the power of -6, నాట్ -6, x to the power of 6, x to the power of 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ x అండి. x to the power of 25 ఇలా రాయచ్చా? x power 6 హోల్ పవర్ 4 అంటే 6 4 జాస్ 24, పవర్ 1 ఉంటుంది, x power 25 వస్తుంది. ఎస్ వస్తుంది. ప్లస్ సిమిలర్గానే 1 బై, సిమిలర్గా x to the power of 25 x power 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ x రాస్తున్నానండి. ఇప్పుడు మేము x power 6 ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 1 అవుతుందండి. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 1 అవుతుందండి. 1 ఇంటూ x అవుతుందండి. సిమిలర్గా ఇక్కడ కూడా 1 బై x అవుతుందండి. x ప్లస్ 1 బై x అంటే మనకి ఎంత ఇచ్చినారమ్మా? వాల్యూ √3 ఇచ్చినారండి.
x plus 1 by x అంటే వాల్యూ ఎంత అండి √3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ √3. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 2/3, 4/5, 9/10, 7/8 రైట్ దీస్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండి. ఆరోహణ క్రమం అన్నాడండి. ఆరోహణ క్రమం. ఎప్పుడైనా సరే ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి. మీకు స్టార్టింగ్లోనే నేను మైండ్ క్యాలిక్యులేషన్ చెప్పున్నాను, ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నాను, భిన్న పట్టిక చెప్పున్నాను. సో హౌ టు కన్వర్ట్ ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సంటేజెస్ చాలా క్లియర్గా చెప్పున్నాను. సో మనందరికీ కూడా తెలుసు. సో 2/3 ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/3 అంటే ఎంత పర్సెంట్ అండి? 2/3 అంటే 66 2/3% అండి. సో మీకు కావాలంటే ఫ్రాక్షన్ టేబుల్ చూసుకోండి. 1/3 అంటే 33 1/3, 2/3 అంటే 66 2/3. నెక్స్ట్ 4/5 అండి. సో 4/5 అంటే ఎంత పర్సెంట్ అని చెప్పానమ్మా? 80%. 4/5 అంటే ఎంతమ్మా? 80%. 1/5 అంటే 20%, 4/5 అంటే 80%. మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ ఫ్రాక్షన్ ఇంటూ 100 చేయండి, మీకు పర్సంటేజ్ వస్తుంది. నెక్స్ట్ 9/10 అండి. సో 9/10 అంటే ఎంత? 90% అండి. 9/10 అంటే ఎంత? 90%. సో 1/10 అంటే 10% అండి. 9/10 అంటే 90% అండి. నెక్స్ట్ 7/8 అండి. 7/8 అంటే 87.5% అండి. ఎంతమ్మా? 87.5%. మీకు చాలా క్లియర్గా చెప్పాను. 1/8 అంటే 12.5%. 1/8 అంటే 12.5%. 7/8 అంటే 87.5% అండి. ఇప్పుడు మనకు వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు. ఆరోహణ క్రమం అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు. వీటిలో చిన్నది ఏంటండి? 2/3 అండి. అంటే మన ఆన్సర్ 2/3తో స్టార్ట్ అవ్వాలండి. మన ఆన్సర్ 2/3తో స్టార్ట్ అవ్వాలి. సో ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ 7/18 ఉందండి. అసలు 7/18 ఉన్నటువంటి అసలు ఇక్కడ 7/18 ఫ్రాక్షన్ లేదండి. ఓకేనండి. సో ఫస్ట్ ఆప్షన్ తెలిసేయచ్చు. నెక్స్ట్ 2/3, నెక్స్ట్ చిన్నది ఏంటమ్మా 4/5, నెక్స్ట్ ఏంటమ్మా 7/8, లాస్ట్ ఏంటమ్మా 9/10. సో ఆప్షన్ సి అనేది ఎగ్జాక్ట్గా ఆరోహణ క్రమంలో ఉంది, అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు ది వాల్యూని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b √3 ఫార్మేట్లోకి రాస్తే సో a, b వాల్యూ అడుగుతున్నాడండి మనల్ని. సో రైట్ 5 + 2√3 / 7 + 4√3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b √3. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a, b. ఇప్పుడు మనం రేషనలైజేషన్ చేద్దామండి. సో అకరణీయం చేయగా ఇక్కడ 7 + 4√3 ఉంది కాబట్టి నేను 7 - 4√3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తానండి. న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తానండి. సో ఇక్కడ డినామినేటర్లో హారంలో ప్లస్ ఉంది కాబట్టి నేను న్యూమరేటర్ని డినామినేటర్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నానండి. అంటే మనకు ఒరిజినల్ ఫ్రాక్షన్కి ఎటువంటి చేంజ్ ఉండదండి, ఎందుకంటే దీనికి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఒరిజినల్ వాల్యూ అలానే ఉంటుందండి. ఇప్పుడు ఇక మీరు చూస్తే ఇప్పుడు ఇది ఎలా అనిపిస్తుందండి? a + b ఇంటూ a - b ఫార్మేట్లో కనిపిస్తుందండి. a + b ఇంటూ a + b ఇంటూ a - b ఫార్మేట్లో కనిపిస్తుందండి. అంటే a + b ఇంటూ a - b అంటే a² - b² అండి. a² - b² అంటే 7² - b² అంటే 4 × 4 16, √3 × √3 3, 16 × 3 48, 49 - 48 అంటే 1. అంటే ఈ డినామినేటర్ వాల్యూ 1 అయిపోతుందండి. ఈ డినామినేటర్ వాల్యూ ఎంత అవుతుందండి? 1 అవుతుందండి. డినామినేటర్ వాల్యూ ఏమవుతుందండి? 1 అవుతుందండి. ఇప్పుడు మనం న్యూమరేటర్ని మల్టిప్లై చేయండి అమ్మా. 5 × 7 ఎంతమ్మా? 35. 5 × 7 35, 5 × 7 35, 5 × -4√3 -20√3 -20√3. ఓకేనండి. నెక్స్ట్ 2√3 × 7 14√3, 2√3 × 7 14√3. సో నెక్స్ట్ 2√3 × -4√3 అంటే 2 × 4 8, 8 3 = 24 -24. ఇప్పుడు చూడమ్మా 35లోంచి 24 తీసేస్తే 35లోంచి 24 తీసేస్తే ఎంత వస్తుందండి? 11 వస్తుంది. సో 20√3లోంచి 14√3 తీసేస్తే 6√3 వస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అండి? a + b √3కి సమానం. ఇది దేనికి ఈక్వల్ అండి? a + b √3కి ఈక్వల్ అండి. a + b √3కి, a + b √3కి. అంటే a ప్లస్లో ఎంత ఉందండి? 11 ఉంది. సో b ప్లస్లో ఎంత ఉందండి? -6 ఉంది. b ప్లస్లో ఎంత ఉందమ్మా? -6 ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11, -6. 11, -6. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ when divided by 1657 and 2037 when leaves the remainders 6, 5 respectively? సో 1657 2037 భాగించినప్పుడు వరుసగా 6, 5లను శేషంగా ఇచ్చేటువంటి గరిష్ట సంఖ్య ఏంటి? ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఆ రిమైండర్స్ని తీసేయండి అమ్మా. ఆ శేషాలను తీసేయండి. ఆ శేషాలను తీసేస్తే మనకేమొస్తాయండి? 1651. దాని తర్వాత సో 5 తీసేస్తే 2032. ఈ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుందండి మనకి? ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకు 349 ఉంది, ఇక్కడ 32.
సో 341 అనేది 2000కి లెస్. ఓకేనమ్మా, 341 2000కి ఎంత లెస్ అంటే 1651, 341 లెస్ 349. సో 349 అంటే ఆల్మోస్ట్ 350 ప్లస్ 32 అంటే 382 అంటే 381 వస్తుందండి. ఈ డిఫరెన్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ డిఫరెన్స్కి మల్టిపుల్ ఉండాలి. అసలు 127 టేబుల్లో 381 వస్తుందా? ఎస్, 127 3 టైమ్స్. సో 100 into 3 అంటే 300, 27 3 టైమ్స్ 81. ఎస్, 127 టేబుల్లో పోతుందండి. 217 టేబుల్లో పోతుందా? పోదండి. 141 టేబుల్లో పోతుందా? పోదండి. సో మీ 127 టేబుల్లో పోతుంది కాబట్టి దీన్ని మనం 127 into 3 రాసుకోవచ్చు అండి. 127 into 3 రాసుకోవచ్చు. అంటే మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 1657ని 127 టేబుల్తో మీరు డివైడ్ చేసినట్లయితే మీకు శేషం 6 వస్తుందండి. ఈ 2037ని మీరు 127 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్లయితే మీకు శేషం 5 వస్తుందండి. ఎప్పుడైనా ఎలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ శేషాలు తీసేసి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసి ఆ డిఫరెన్స్ అనేది ఏ ఆప్షన్లో పోతుందో చెక్ చేయండి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే మీ ఆన్సర్ అవుతుంది. ద రేషియో బిట్వీన్ ద ఆర్ట్స్ అండ్ సైన్స్ సీట్స్ ఇన్ ఏ కాలేజ్ ఈజ్ 3:4. The following year, an additional 20% was allocated in the arts and 10% seats in the science were abolished. Then, what is the ratio between the seats in the arts and science sections now? So, ఒక కళాశాలలో ఆర్ట్స్ సైన్స్ సీట్ల మధ్య నిష్పత్తి 3:4గా ఉందండి. సో తర్వాత సంవత్సరంలో ఆర్ట్స్లో 20% మంది అదనంగా జాయిన్ అయ్యారు, సైన్స్లో 10% సీట్లు రద్దయ్యాయి. అయితే కొత్తగా ఉన్నటువంటి నిష్పత్తి ఏంటి? ఆర్ట్స్ సైన్స్ స్టూడెంట్స్కి మధ్య ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి నిష్పత్తి ఏంటి అని అడుగుతున్న క్వశ్చన్. సో 3:4 అండి. ఆ 3:4 నేను 300:400 అని రాసుకుంటున్నానండి. నష్టమేం లేదు కదా. ఆ 3:4 నేను 300:400 అని రాసుకుంటున్నానండి. నష్టమేం లేదు కదా. సో ఫస్ట్దేమో ఆర్ట్స్ అండి, సెకండ్ వన్ ఏమో సైన్స్. ఓకేనమ్మా, ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్ట్స్, సెకండ్ వన్ ఏంటంటే సైన్స్. ఆర్ట్స్లో 20% అదనంగా జాయిన్ అయ్యారండి. సో 20% అదనంగా జాయిన్ అయ్యారంటే 300 మీద 20% అంటే ఎంత అండి? సో 20% ఎంతమా? 60. అంటే 300 కాస్త న్యూ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎంతమంది అవుతారండి? 360 అవుతారు. న్యూ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎంతమంది అవుతారమ్మా? 360 అవుతారు. కమింగ్ టు సైన్స్ అండి, సైన్స్లో ఒక 10% సీట్లు రద్దయ్యాయండి, అంటే క్యాన్సిల్ చేశారండి. అంటే ఉన్న 400లో 10% ఎంతమ్మా? ఉన్న 400లో 10% 40 అండి. అంటే 40 రద్దు చేశారండి. 40 రద్దు చేస్తే మిగతా ఎన్ని ఉంటాయండి? 360 ఉంటాయండి. సో న్యూ రేషియో ఈజ్ వాట్? 360:360 అంటే 1:1 అండి. సో 360:360 అంటే 1:1. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ బి. Total of 3 numbers 58 and the sum of 3 numbers is 58. The ratio between the first and the second numbers is 2:3 and the ratio between the second and third one it is what? So 4:3. Then find the middle number. Second number ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 3 సంఖ్యల మొత్తం 58, 2 సంఖ్యల మధ్య నిష్పత్తి అంటే మొదటి 2 సంఖ్యలు మధ్య నిష్పత్తి 2:3, చివరి 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 4:3 అయిన మధ్య సంఖ్య యొక్క విలువ ఏంటి? సో ఫస్ట్ 2 సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంతమ్మా? 2:3. దాని తర్వాత 2 సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంతమ్మా? 4:3. సో ఇప్పుడు మనకు A:B ఇచ్చున్నాడు, B:C ఇచ్చున్నాడండి. ఫస్ట్ మనం A:B:C కనుక్కోవాలండి. A:B:C కనుక్కుంటే అప్పుడు మనకు మధ్య సంఖ్యను ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. మీకు మొదటి పదం కావాలి అంటే ఈ విధంగా మల్టిప్లై చేయండి. 2 4 8 ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. సెకండ్ టర్మ్ కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. 4 3 12. థర్డ్ వన్ కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. 3 3 9. 3 3 9. సో 8:12:9 అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 29 పార్ట్స్ అండి. టోటల్ 29 పార్ట్స్ అండి. ఆ 3 సంఖ్యల మొత్తం ఎంతమ్మా? 58 అండి. 29 పార్ట్స్ అంటే 58 అండి. 29 పార్ట్స్ అంటే 58. ఈచ్ పార్ట్ ఈజ్ 2. ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ అమ్మా? 2. అడిగింది మిడిల్ సంఖ్య అండి. మిడిల్ మధ్య సంఖ్య. మధ్య సంఖ్య అంటే రెండవదండి బి. సో 12 అండి. 12 into 2 అంటే ఎంతమ్మా? 24. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా? 24. సో 24. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 16 years ago, Tanya has 8 times to her grandfather, and from now on 8 years later, he will be 3 times to her. Then 8 years ago, Tanya's and grandfather's age ratio is what? 16 సంవత్సరాల క్రితము తాన్యాకు ఆమె తాతగారు 8 రెట్లు. 16 సంవత్సరాల క్రితం, చాలా జాగ్రత్తగా వినండి మీరు. 16 సంవత్సరాల క్రితం తాన్యాకు ఆమె తాతగారికి 8 రెట్లు. అంటే 8 రెట్లు అంటే దాని మీనింగ్ ఏంటంటే తాతగారి వయసు 8 ఉంటే ఆమె వయసు ఎంత ఉండాలండి? 1 ఉండాలండి. తాన్య వయసు, తాతగారి వయసు 8 భాగాలు ఉంటే తాన్య వయసు 1 భాగం ఉండాలి. నెక్స్ట్ ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత అంటే +8. సో 8 సంవత్సరాల తర్వాత 3 రెట్లు అంట. అంటే తాన్య వయసు 1 భాగం ఉంటే సో
తాత వయసు ఎన్ని రెట్లు ఉండాలంటే మూడు భాగాలు ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి ఇద్దరి మధ్య అంటే 16 సంవత్సరాల క్రితానికి ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాతకి డిఫరెన్స్ ఎంత అండి 24 ఇయర్స్ అండి. డిఫరెన్స్ అంతా 24 ఇయర్స్. డిఫరెన్స్ ఎంతమ్మా 24 ఇయర్స్. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు మనం వీటిని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేద్దాం, దీన్ని 3తో చేద్దాం, దీన్ని 7తో చేద్దాం, లేదా దీన్ని 3తో చేస్తే ఎంత వస్తుంది 24 వస్తుంది. దీన్ని 7తో చేస్తే 21 వస్తుంది. 24 21 అంటే 3 డిఫరెన్స్ వస్తుంది. దీన్ని 7తో చేస్తే 7 వస్తుంది, దీన్ని 3తో చేస్తే 3 వస్తుంది. సాటిస్ఫై అవ్వదు. ఓకేనమ్మా, సాటిస్ఫై అవుతుందండి, అవ్వదు. సో ఇంకా మనకు ఛాన్స్ ఉన్నది ఏంటండి, ఇప్పుడు మనకు సేమ్ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ రావాలండి. కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ రావాలి. సేమ్ రావాలి అంటే దీన్ని 2తో చేస్తే 16 వస్తుంది. దీన్ని 7తో చేస్తే మనకు 21 వస్తుంది. 21కి 16కి గ్యాప్ ఎంత అండి 5. దీన్ని 2తో చేస్తే 5 వస్తుంది. దీన్ని 7తో చేస్తే 7 వస్తుంది. గ్యాప్ ఎంత వస్తుంది 5 వస్తుంది. ఎస్, సాటిస్ఫై అవుతుంది. చూడండి, దీన్ని ఇంటూ 2 చేస్తే ఏమొస్తుందమ్మా, ఇంటూ 2 చేస్తే 2:16 అవుతుంది. 2:16 అవుతుంది. దీన్ని 7తో చేసినప్పుడు ఏమొస్తుందమ్మా 7:21 అవుతుంది. 7:21 అవుతుంది. అంటే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందండి, 5 పార్ట్స్ డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందండి, 5 పార్ట్స్ డిఫరెన్స్ ఉందండి. మీరు ఎక్స్ అనుకోని వెళ్తే చాలా టైం పడుతుందండి. ఇలా ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయాలి మీరు. 5 పార్ట్స్ దేనివల్ల డిఫరెన్స్ వచ్చిందంటే 24 వల్లే కదా. అంటే 5 పార్ట్స్ అంటే 24 ఇయర్స్ అండి. 5 పార్ట్స్ అంటే 24 ఇయర్స్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా, 5 పార్ట్స్ అంటే 24 ఇయర్స్. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందండి, 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా 24/5 అవుతుందండి. 1 పార్ట్ ఎంత అవుతుందండి 24/5 అవుతుందండి. 5తో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ పడుతుందండి. 1 పార్ట్ అంటే 24/5 అవుతుందండి. ఇప్పుడు మనకు ఒకసారి మీరు చూస్తే, ఇప్పుడు మనకు 16 సంవత్సరాల క్రితం ఎంత 2 పార్ట్స్ అండి. 2 పార్ట్స్ అంటే 2 ఇంటూ 24/5. 2 ఇంటూ 24/5 2 పార్ట్స్ అంటే ఇది ఎవరిదండి, తన్యాదండి. తాన్యాది. ఎప్పుడు 16 సంవత్సరాల క్రితం. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 16 సంవత్సరాల క్రితం అనగట్ల, 8 సంవత్సరాల క్రితం అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు 16 సంవత్సరాల క్రితం తెలుసు, 8 సంవత్సరాల క్రితం తెలియాలి అంటే +8 చేస్తే సరిపోతుంది కదా. 16 సంవత్సరాల క్రితం నుండి 8 సంవత్సరాల క్రితానికి రావాలి అంటే ఒక +8 యాడ్ చేయాలి. అంటే ఒక +8 యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదేమవుతుందండి, తాన్య 8 సంవత్సరాల క్రితం వయసు అవుతుంది. ఇంకా తాత వయసు ఏంటంటే 16 భాగాలండి. 2 ఇంటూ 1 భాగం అంటే 24/5. 16 భాగాలంటే 2 ఇంటూ 16/2 ఇంటూ 24/16 ఇంటూ 16 ఇంటూ 1 భాగం అంటే 24/5. 16 పార్ట్స్ అంటే 16 ఇంటూ 24/5 +8 ప్లస్ ఎంతమ్మా 8. సో ఇది ఎప్పుడమ్మా 8 సంవత్సరాల క్రితం తాతగారి వయసు. ఇప్పుడు చూద్దాం ఈ యొక్క రేషియోని మన ఆన్సర్ అవుతుందండి. సో ఒకసారి జాగ్రత్త చూద్దాం. సో మనకి ఇక్కడ 224 టైమ్స్ ఎంతమ్మా 48. ఎల్సిఎం 5 అవుతుంది. అక్కడ 5 అవుతుంది కాబట్టి 5కి 5 క్యాన్సిల్ అవుతుంది. సో 5 8 చేస్తే ఎంతమ్మా 40. 5కి 5 క్యాన్సిల్ చేస్తానండి. రెండు వైపులో కూడా ఎల్సిఎం 5 అవుతుంది. నెక్స్ట్ 16 24 టైమ్స్ అండి. 16 20 టైమ్స్ 320. 16 4 64. 64 + 320 384. 384 + 40 424. ఓకేనమ్మా, ఇది ఎంత అవుతుందండి 88 అవుతుంది. 88 ఇక్కడ ఎంత అవుతుందండి 424 అవుతుంది. 424. సో మనకు ఇప్పుడు 11 టేబుల్ అయితే క్యాన్సిల్ అవ్వదు. 8 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 8 11s are 8 5s are 8 3s are 11:53. అంటే 8 సంవత్సరాల క్రితము తాన్య వయసు 11 సంవత్సరాలు, తాతగారి వయసు 53. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 11:53. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆయుష్ అండ్ దీపక్ ఇన్ ద ప్రజెంట్ ఏజ్, ఇన్ దర్ ప్రజెంట్ ఏజెస్? ఆయుష్ దీపక్ ప్రస్తుత వయసుల భేదం ఎంత? ఇది మన క్వశ్చన్ అండి. ఇది డేటా సఫిషియన్సీ అండి. అంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడానికి సో ఎటువంటి స్టేట్మెంట్స్ మనకు అవసరం? ఓకేనండి, మన టార్గెట్ ఏంటంటే ఆయుష్ దీపక్ వయసుల డిఫరెన్స్, వాళ్ళిద్దరి మధ్య వయసుల మధ్య సో వ్యత్యాసం మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ తీసుకుంటే మనకు సఫిషియెంట్గా ఆన్సర్ చేయగలం. మనం టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఆన్సర్ చేయడం మనకు ఇంపార్టెంట్ కాదు. ఏ స్టేట్మెంట్స్ తీసుకుంటే మనం ఆన్సర్ చేయగలము అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అందుకని ఆన్సర్ చేయకూడదు. మీరు ఏ స్టేట్మెంట్స్ తీసుకుంటే మనం ఆన్సర్ చేయగలమో మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. చూద్దాం. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆయుష్ ప్రస్తుత వయసు, ఆయుష్ ప్రజెంట్ ఏజ్ అండ్ ఆఫ్టర్ 80 years ఏజ్ ఈజ్ 4:5. అంటే ఓన్లీ ఆయుష్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయుష్ ప్రస్తుత వయసు 8 సంవత్సరాలు,
ఆయుష్ ప్రస్తుత వయసు 8 సంవత్సరాల తర్వాత తన వయసు 4:5గా ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆయుష్ ప్రస్తుత వయసు చెప్పగలం, అంతేగాని ఆయుష్కి దీపక్కి మధ్య డిఫరెన్స్ చెప్పలేం. ఓన్లీ ఆయుష్ గురించి మాట్లాడినప్పుడు సో ఆయుష్కి దీపక్ డిఫరెన్స్ చెప్పగలమా, చెప్పలేం. ఫస్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి సో మనం ఆయుష్ వయసు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటంటే ప్రస్తుత వయసు 4 భాగాలు, 8 సంవత్సరాల తర్వాత 5 భాగాలు, ఒక భాగం పెరిగింది, ఒక భాగం అంటే 8 సంవత్సరాలు, 4 భాగాలు అంటే 32 సంవత్సరాలు, 5 భాగాలు అంటే 40. ఆన్సర్ చేయడం మనకు ఒప్పకూడదు, ఆన్సర్ చేయకూడదు. అంతే చేసుకుంటూ కూర్చున్న అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, చేయకూడదు. అందుకని మీకు కూడా ఆ విధంగా నేను అలవాటు చేస్తున్నాను, చేయకూడదు. ఆన్సర్ జస్ట్ చేయగలం, ఆయుష్ వయసు మనం ఫైండ్ అవుట్ చేయగలం, కానీ దీపక్ వయసును ఫైండ్ అవుట్ చేయలేం. ఫస్ట్ ఇండివిజువల్గా చూసుకోవాలి, అన్ని కలిపి తర్వాత చూసుకోవాలి. ఫస్ట్ ఇండివిజువల్గా చూసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ చేయలేము, ఓన్లీ 1 యూజ్ చేస్తే ఆన్సర్ చేయలేము. నెక్స్ట్, ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఆయుష్ అండ్ దీపక్ ఈస్ 4:3. రేషియో ఇచ్చాడు, 4:3 అంటున్నాడు. అంటే 4 పార్ట్స్ అంటే 4 అనా, 8 అనా, 12 అనా, 16 అనా, 20 అనా, 24 అనా, 28 అనా మనకు తెలియదు. 3 పార్ట్స్ అన్నాడు, 3 అనా, 6 అనా, 9 అనా. పార్ట్స్ వేరు, వయసులు వేరు, చాలామంది అనుకుంటారు, కరెక్ట్ కాదు అది. సో ఓన్లీ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. నెక్స్ట్ 3, దీపక్ ప్రజెంట్ ఏజ్ అండ్ 4 years ago హిజ్ ఏజ్ వాజ్ 6:5. అంటే ఇక్కడ మూడో స్టేట్మెంట్లో ఓన్లీ సో దీపక్ గురించి మాట్లాడుతున్నాడు, ఓన్లీ దీపక్ వయసు తెలిస్తే మనం ఆయుష్ వయసు ఫైండ్ అవుట్ చేయలేమా, చేయలేం. అంటే ఇండివిజువల్గా ఏ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా ఆన్సర్ చేయలేం. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చేయలేం, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చేయలేం, ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చేయలేం. అంటే ఇండివిజువల్గా స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని మనం ఆన్సర్ చేయలేము. ఇప్పుడు రెండు కలుపుకొని చూసుకోవాలి. సో మొదటి 2 కలిపామనుకో ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే మొదటి దాని నుంచి మనకు ఆయుష్ వయసు వస్తుంది. మనకి ఇక్కడ ఆయుష్ వయసు వస్తే ఆయుష్ వయసు 4 భాగాలు కాబట్టి 4 భాగాలంటే ఎంత వయసు తెలుస్తుంది కాబట్టి దాని నుంచి 3 భాగాలు ఎంతో కనుక్కోవచ్చు. అంటే 1, 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. నువ్వు అప్పుడుతో ఇమీడియట్గా 1, 2 అనే ఆన్సర్ చెప్పకూడదు, డైరెక్ట్గా టిక్ కొట్టకూడదు, మళ్ళీ మిగతా కూడా చెక్ చేసుకోవాలి. 1, 2 కాదు, 2, 3 యూజ్ చేసినా కూడా ఆన్సర్ చెప్పవచ్చు. ఎందుకంటే మూడో స్టేట్మెంట్ నుంచి మనం దీపక్ వయసును ఫైండ్ అవుట్ చేయగలం, మూడో స్టేట్మెంట్ నుంచి దీపక్ వయసును ఫైండ్ అవుట్ చేయగలం. కాబట్టి ఇక్కడ దీపక్ వయసు సబ్స్టిట్యూట్ చేస్తే ఆయుష్ వయసు కూడా వస్తుంది. అంటే 2, 3 యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పవచ్చు. కేవలం 2, 3 కాదు, 1, 3 యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆయుష్ వయసును ఫైండ్ అవుట్ చేయొచ్చు, మూడో స్టేట్మెంట్ యూజ్ చేస్తే దీపక్ వయసును ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాళ్ళిద్దరు నిష్పత్తి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 1, 2 అయినా ఆన్సర్ చేయగలం, 2, 3 అయినా ఆన్సర్ చేయగలం, 1, 3 అయినా ఆన్సర్ చేయగలం. అంటే ఏ 2 యూజ్ చేసినా ఆన్సర్ చేయగలము, ఏ 2 యూజ్ చేసినా ఎనీ టూ ఆఫ్ 1, 2, 3 విల్ బి సఫిషియంట్. సో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్లో ఏ 2 అయినా సరిపోతాయి, ఏ 2 యూజ్ చేసినా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలం. ఎప్పుడైనా డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చినప్పుడు మీరు ఎలానే చేయాలి. అలా ఫీ క్లియర్ అండి. అదే నెక్స్ట్ క్వశ్చన్, అమన్ స్టార్టెడ్ ద బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 70,000, రాకీ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,05,000. సో 1,05,000. సో నెక్స్ట్, ఆఫ్టర్ 6 months and Sagar with an investment of 1.4 lakh after another 6 months, then what is the proportion of shares of Aman, Raki and Sagar in total profit and after 3 years? So in that business, సో 70,000 రూపాయలు పెట్టుబడితో అమన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 6 నెలల తర్వాత 1,05,000 రూపాయలతో రాకీ, మరో 6 నెలల తర్వాత 1,40,000తో సాగర్ అమన్తో జాయిన్ అయ్యారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆర్జించినటువంటి మొత్తం లాభంలో వాళ్ళ యొక్క వాటాల నిష్పత్తి ఎంత చూద్దామంటే, పెట్టుబడుల నిష్పత్తి వాటాల నిష్పత్తి అవుతుంది. సో అన్నింటిలో కూడా 3 సున్నాలు తీసేస్తున్నానండి, 3 సున్నాలు తీసేస్తున్నాను, ఓకేనమ్మా. సో అంటే ఫస్ట్ పర్సన్ 70 parts అండి. ఫస్ట్ పర్సన్ ఎంతమ్మా, 70 parts. ఎన్ని నెలలు అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడండి. అంటే 3 సంవత్సరాలు అంటే 36 నెలలు అండి, 3 సంవత్సరాలు అంటే 36 నెలలు. 70 partsతో 3 సంవత్సరాలు అంటే 36 నెలలు, ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఏంటమ్మా, 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉంటాడంటే 30 months బిజినెస్లో ఉంటాడు, అంతే కదా. మొత్తం 36 నెలలు, 3 సంవత్సరాలు అంటే 36 నెలలు. 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే 30 నెలలు బిజినెస్లో ఉంటాడు, అంతే కదమ్మా. ఎంత ఇన్వెస్ట్మెంట్తో జాయిన్ అయ్యాడమ్మా, 105. అన్ని సున్నాలు తీసేస్తాం, మన సున్నాలు రాసుకొని క్యాన్సిల్ చేయడం దీనికి. మూడో వ్యక్తి మరో 6 నెలల తర్వాత, అంటే మరో 6 నెలల తర్వాత అంటే ఇంకొక 6 నెలలు తీసేస్తే ఎంతమ్మా, 24 నెలలు. అంటే మూడో వ్యక్తి 24 నెలలు మాత్రమే ఉన్నాడు. మరో 6 నెలలు అన్నాడు, చూడు, మరో 6 నెలలు అన్నాడు, ఓకేనండి. ఆఫ్టర్ అనదర్ 6 months అన్నాడు. అలా ఫీ క్లియర్ అండి. అదే 24 months ఉన్నాడండి బిజినెస్లో. 1.4 lakhs అండి. 1.4 lakhs అంటే 140, ఓకేనమ్మా. 140 partsతో జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు మనకు ఈ నిష్పత్తి మనకు లాభాల నిష్పత్తి కూడా అవుతుంది, వాళ్ళ యొక్క వాటాల నిష్పత్తి కూడా అవుతుంది. పెట్టుబడుల నిష్పత్తి, లాభాల నిష్పత్తి. చూద్దాం. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయనమ్మా. ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుందో చూడండి. 35 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్, 35 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 35 4 times అంటే 140 అండి. 35 3 times అంటే 105.
35 2 టైమ్స్ అంటే 70 అండి. నెక్స్ట్ మనకు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఎస్, 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. నో, 9 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 1s ఆర్ నో 4 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే 3 × 30 90 అవుతుంది. 4 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. 6 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. 6 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. 18 టేబుల్లో క్యాన్సిల్ అవుద్దా? 18 టేబుల్లో నో. 6 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. లేదా 12 టేబుల్లో క్యాన్సిల్ అవుద్దా? 12 టేబుల్లో నో. సో మనకు 6 టేబుల్లో క్యాన్సిల్ చేయండి అమ్మా. 6 6s ఆర్ 6 5s ఆర్ 6 4s ఆర్. నెక్స్ట్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? 3 టేబుల్తో క్యాన్సిల్ అవుద్దా? నో. ఇంకే టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. సో 12:15:16. 12:15:16. సో 12:15:16. So your answer is what? Option B. Option B is the right answer. A and B start a business by investing capital in a 4:7 ratio. A is working partner in the business. How much A's salary percentage of the total profit? At the end of the year, both will receive equal money. సో ఏబీలు 4:8 నిష్పత్తిలో మూలధనాలను పెట్టుబడి పెట్టారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి భాగస్వామిగా ఉన్నాడు అంటే ఏ అనేది యాక్టివ్ పార్ట్నర్, సో బి అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్. సో మొత్తం లాభంలో సో ఏ ఎంత శాతాన్ని అతను జీతంగా తీసుకున్నాడు. సో సంవత్సరం తర్వాత వాళ్ళ యొక్క లాభాల యొక్క వాటా అనేది ఇద్దరు కూడా సమానంగా వచ్చింది. చూద్దాం. ఎప్పుడు కూడా వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి అనేది 4:7 ఉంది కాబట్టి, ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 4:7 కాబట్టి, ఓకేనమ్మా. సో వాళ్ళకి ఒకసారికి మీరు గమనించినట్లయితే ఏ అనేవాడు యాక్టివ్ పార్ట్నర్ అంటే ఏకి శాలరీ యాడ్ అవ్వచ్చు, కానీ బీకి మాత్రం అతను ఎంతైతే నిష్పత్తిలో పెట్టాడో అంతే నిష్పత్తిలో అతనికి అవుట్పుట్ కూడా వస్తుంది, అంటే ప్రాఫిట్ కూడా వస్తుంది. అంటే సో ఏబి సో ఇద్దరికి కూడా ఈక్వల్ అమౌంట్ వచ్చిందండి ఎండున, అంటే 7:7 అనుకుందాం. అంటే బీకి ఎంత వస్తుంది? 7 పార్ట్స్ పెట్టాడు కదా, 7 పార్ట్స్ వస్తుంది. బీకి 7 పార్ట్స్ వస్తుంది, ఏకి కూడా 7 పార్ట్సే వస్తుంది, ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్గా వస్తుంది. మరి ఏకి 7 పార్ట్స్ రావాలి అంటే ఏకి జీతం రూపంలో ఎంత రావాలి? 3 భాగాలు రావాలి. ఎందుకంటే ఏకి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 4 పార్ట్సే, అంటే ఏకి 4 పార్ట్సే ప్రాఫిట్ వస్తుంది, కానీ చివరికి చూస్తే 7 భాగాలు వచ్చింది, అంటే మిగతా 3 భాగాలు జీతం అయి ఉంటుంది కదా. అలా ఫీ క్లియర్ అండి, ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్గా రావాలి కదా. ఈక్వల్గా రావాలంటే ఏకి బీకి 7 వస్తుంది, ఏకి కూడా 7 రావాలి, కానీ ఏకి పెట్టుబడి ప్రకారం 4 వస్తుంది, కానీ 7 రావాలి, అంటే మిగతా 3 ఏంటి? జీతమేగా. మిగతా 3 జీతమే కదా, మిగతా 3 శాలరీ. అలా ఫీ క్లియర్ అండి. ఇప్పుడు మొత్తం ప్రాఫిట్ ఎంత అండి? ఏకి 7 బీకి 7, మొత్తం ప్రాఫిట్ ఎంత? 14. మొత్తం ప్రాఫిట్ 14. ఆ మొత్తం ప్రాఫిట్ 14లో ఏ జీతంగా ఎంత తీసుకున్నాడు? 3 తీసుకున్నాడు. అడిగింది క్వశ్చన్ ఏంటంటే మొత్తం జీతంలో టోటల్ ప్రాఫిట్లో అతనికి వచ్చిన లాభంలో ఏ యొక్క శాలరీ ఎంత శాతం? 3/14 అండి. సర్కస్ చేద్దామా? మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నాను, మీకు ఆల్రెడీ 1/14 అంటే మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నాను. 1/14 అంటే ఏమని చెప్పున్నానమ్మా? మీకు 7 1/7 అని చెప్పున్నాను, గుర్తుందా? ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నాను. 1/14 అంటే 1/7 అంటే మీకు 14 2/7 అని చెప్పున్నాను, గుర్తుందా? ఫ్రాక్షన్ టేబుల్ చెప్పున్నాను. 1/7 అంటే 7 1/7. సో 1/7 అంటే 14 2/7, 1/14 అంటే 7 1/7. ఇప్పుడు 3/14 కాబట్టి 3 × 7 1/7. 3 × 7 1/7 ఏమవుతుందంటే 21 3/7 అవుతుంది. 7 3s are 21. సో 3 1s are 3/7. 21 3/7. So your answer is what? Option D. Option D is the right answer. Identify which of the following is incorrect. Which of the following is incorrect అంటున్నాడు అండి. Which of the following is incorrect అంటున్నాడు. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సరికానిది, ఓకేనమ్మా. సరికానిది మనం గుర్తించాలండి. సరికానిది చూద్దాం ఒకసారి. మీరు గమనించినట్లయితే ఇక్కడ సో ఈ నెంబరు 3తో 9తో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. అసలు 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? 3కి బాధ్యత నియమం ఏంటి? సమ్ ఆఫ్ ఇట్స్ ఇండివిజువల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, ద ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంకెల మొత్తం కలిపితే 3తో నిశేషంగా భాగించబడితే అది ఖచ్చితంగా ఎంటైర్ సంఖ్య అనేది 3తో భాగించబడుతుంది. 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఇట్స్ ఇండివిజువల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ద ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. అంకెల మొత్తం కలిపితే 9తో కింద నిశేషంగా భాగించబడితే అది 9తో నిశేషంగా భాగించబడుతుందని మనం చెప్పగలుగుతాం. అవునా కాదా అండి? ఎస్. చూద్దాం. ఇప్పుడు మనకు ఇవి ఇండివిజువల్ డిజిట్స్ యాడ్ చేయండి. 2 7 ఎంత? 9, 9 9 18, 18 80 26, 26 + 1 27, 27 5 32, 32 + 4 36. 36 అనేది 3 టేబుల్లో పోతుంది, 36 అనేది 9 టేబుల్లో పోతుంది. అంటే ఈ నెంబర్ అనేది సో 3తో పోతుంది, 9తో పోతుంది. ఇది కరెక్టే. కరెక్ట్ కాదు మనం అడిగింది, ఇన్కరెక్ట్ అడిగాడు. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. 1 2 5 8 9 9 9 18, 18 + 3 21. 21 అనేది 3 టేబుల్లో పోతుంది కానీ 9 టేబుల్లో పోదు.
అంటే ఇది సరికా అనేది. ఇంకా మిగతాది చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఈ రెండు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సరికాని మనకు ముందుగానే దొరికేసింది. సో ముందుగానే దొరికేసింది కాబట్టి సరికాని స్టేట్మెంట్ ఏంటమ్మా ఆప్షన్ బి. సరికాని స్టేట్మెంట్ ఏంటి ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎస్ఐ గ్రాండ్ టెస్ట్. సో పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. మనం పార్ట్ 1లో ఇప్పుడు 1 to 25 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సెకండ్ పార్ట్లో 26 నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.